రీల్స్ ఇవ చూసేసి వచ్చేసి అదేదో హై డెఫినేషన్ లైపోసెక్షన్ అంటే వాడు చెప్తాడు మనకి, నాకు 6 ప్యాక్ కావాలి, మీ దగ్గర ఉందా, మీరు చేస్తారా? ఇప్పుడు నాకు అట్లా 6 ప్యాక్ మీరు చేయగలరు? రండి సార్, కాదు ఇప్పుడే ఇలా చేద్దాం. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. 5 years నుంచి పీరియడ్స్ లేవు, ఎవరు పట్టించుకోవట్లేదు ఏంది అని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తే దెర్ ఇస్ నో వెజైనా, దెర్ వాజ్ నో యూటరస్. దే కేమ్ టు మీ, వీ డిడ్ వెజైనోప్లాస్టీ. యూట్రస్ లేకుండా పుడతారు, వెజైనా లేకుండా పుడతారా? పుడతారు. రైనోప్లాస్టిక్ మ్యాక్సిమం కాస్మెటిక్ సర్జరీస్ ఏమైనా జరుగుతున్నాయి అంటే అది రైనోప్లాస్టీ. అద్దంలో చూసుకుంటాడు, నా ముక్కు బాగాలేదనుకుంటాడు, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. సో ఫోటో ఒకటి తీసుకుంటాడు, నాకు ఈ ముక్కులాగా కావాలి సార్ అంటే. సర్జరీ చేయడం ఈజీ, బట్ మీకు ఇష్టం వచ్చినట్టు రీచ్ అవ్వడం, మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేయడమే చాలా కష్టం అవుతుంది. ఫిల్లర్ ఈజ్ ఎ టచ్అప్. అందరు హీరోయిన్స్ కూడా ఒకేలాగా ఉంటారు చూడండి, అంత ఒక ట్రెండ్ నడుస్తుంటుంది, ఒక ఫేషియల్ ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. కావాల్సిన కోరికను రీచ్ అవ్వగలుగుతున్నాం బికాస్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెథడ్స్ చేయగలుగుతున్నాం, బట్ ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ అవ్వగలుగుతామా లేదా? ప్లాస్టిక్ సర్జరీ చేసినాక కూడా మళ్ళీ ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చు 100%. మీరు ప్లాస్టిక్ సర్జరీలు ఎన్ని చేసి ఉంటారు సార్? ఐ హావ్ డన్ మోర్ దాన్ 2000 ప్లాస్టిక్ సర్జరీస్ టిల్ డేట్. ట్రాన్స్జెండర్స్ ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు, సో అవి కూడా చేస్తారా సార్ మీరు? యాక్చువల్లీ ఐఎమ్ ఏ సర్టిఫైడ్ మెంబర్ ఆఫ్ ఐపాత్. ఐ డూ మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక సముద్రం అనుకుంటే, కాస్మెటిక్ సర్జరీ అనేది దాంట్లో ఒక వాటర్ డ్రాప్ లాంటిది. కాస్మెటిక్ సర్జరీ ఈస్ బిల్డింగ్ యూ ఎ బూస్ట్, ఎ మారల్ సపోర్ట్. కాస్మెటిక్ సర్జరీ అంటే అందంగా కనవడానికి ముక్కు సరి చేయించుకున్నాడు, లిప్నికి ఫిల్లర్ వేయించుకున్నాడు, కళ్ళకి ఏదో పెట్టుకున్నాడు, అట్లని కాదు. ఇట్స్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. నాకు అందంగా కనపడాలని, నేను 10 మందికి బాగా కనపడాలని. సో దట్స్ వేర్ ఎ కాస్మెటిక్ సర్జరీ డిఫైన్స్ అబౌట్ సర్జరీ. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ మహమ్మద్ రఫీ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. అయితే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ సార్, అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటి? అంటే నాకే కాదు, మన వ్యూవర్స్ చాలా మందికి డౌట్ ఇది. అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంది అసలు? చాలామంది అడుగుతుంటారు సార్, అంటే చాలా కన్ఫ్యూజన్ జనాల్లో కూడా ఉంది. ప్లాస్టిక్ సర్జరీ, అందరు ప్లాస్టిక్ సర్జరీ అంటే కాస్మెటిక్ సర్జరీ అనుకుంటారు. నిజం చెప్పాలి అంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక సముద్రం అనుకుంటే, కాస్మెటిక్ సర్జరీ అనేది దాంట్లో ఒక వాటర్ డ్రాప్ లాంటిది. అంటే ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఏదైనా కానివ్వండి, తల స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ నుంచి కింద కాలి గోరు వరకు మనకి ఫేస్ తీసుకోవచ్చు, ఐ, నోస్, లిప్స్, బెడ్, చీక్స్, ఇయర్స్, హెడ్ అండ్ నెక్, చెస్ట్, అబ్డామిన్, గ్రాయిన్, పెల్విస్, అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్, ఏదైనా కూడా రీకన్స్ట్రక్షన్ చేసేదాన్ని ప్లాస్టిక్ సర్జరీ కింద వస్తుంది. దీన్ని మనం కాస్మెటిక్గా, అంటే పేషెంట్ తన రూపాన్ని మార్చుకోవడానికి లేదా తన రూపాన్ని మెరుగుపరచుకోవడానికి చేసేది కాస్మెటిక్ సర్జరీ. కాస్మెటిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీ అన్నదంతా కాస్మెటిక్ సర్జరీ కింద రాదు. సో ప్లాస్టిక్ సర్జరీలో మనకి బర్న్ సర్జరీస్ వస్తాయి, కంజెనిటల్ అనామలీస్ వస్తాయి, ఫైలేరియల్ లింబ్ సర్జరీస్ వస్తాయి, క్యాన్సర్ తర్వాత సర్జరీ చేశాక రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ వస్తాయి. అంటే క్యాన్సర్ పేషెంట్స్కి బ్రెస్ట్ తీసేయడము, లేకపోతే ఏదైనా లింబ్ దగ్గర ఏదైనా క్యాన్సర్ సార్కోమాల్ వస్తుంది, దాన్ని అన్నిటికీ టిష్యూతో ఫ్లాప్స్తో రీకన్స్ట్రక్షన్ చేస్తాం కూడా, అదంతా ప్లాస్టిక్ సర్జరీ కిందే వస్తుంది. సో పోస్ట్ క్యాన్సర్ సర్జరీ కూడా ప్లాస్టిక్ సర్జరీ కిందే వస్తుంది. ఎనీ రీకన్స్ట్రక్షన్, మేబీ ఇట్ ఈస్ డ్యూ టు ట్రామా, డ్యూ టు డిసీజ్, డ్యూ టు ఎనీ అనామలీ, కంజెనిటల్ కావచ్చు, మధ్యలో వచ్చిన అనామలీ కావచ్చు, దేనివల్ల వచ్చిన దాన్ని కూడా చేసే రీకన్స్ట్రక్షన్ ఈజ్ ప్లాస్టిక్ సర్జరీ. కాస్మెటిక్ అంటే మన రూపం, మనకు నచ్చని రూపాన్ని మనకు నచ్చిన విధంగా మార్చుకునేదాన్ని కాస్మెటిక్ సర్జరీ అంటే. అయితే ఇప్పటి వరకు మీరు ప్లాస్టిక్ సర్జరీలు ఎన్ని చేసి ఉంటారు సార్? See, I am practicing as a plastic surgeon since 2016. I have a 10 years of experience as a plastic surgeon. I have done more than 2000 plastic surgeries till date. ఓకే, 2000 వరకు చేశాను ఇప్పటి వరకు. ఓకే, అంటే ఎక్కువ మన హాస్పిటల్కి అంటే ఈ ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకోవడానికి వస్తూ ఉంటారు కదా, అంటే మీకు క్రిటికల్గా అనిపించిన కేసులు ఏమైనా ఉన్నాయా సార్? అంటే మనకి యాక్చువల్గా మన వరకు ప్లాస్టిక్ సర్జన్ వరకు వచ్చిన కేసు ఏదైనా కూడా వేరే వాళ్ళు రెఫర్ చేస్తానో కొన్ని అడ్వాన్స్డ్ కేసెస్ వస్తాయి. రీకన్స్ట్రక్షన్ అంటేనే మంచి కేసెస్. దాంట్లో యాజ్ ఏ సర్జన్ మాకు కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి. ఇది మనం బాగా చేసాంరా
అట్లా మనకి కొన్ని గుర్తుండిపోతాయి. ఈ సర్జరీ చేసాం మనము, మన కెరీర్లో గుర్తుండిపోయే సర్జరీస్ అలా చాలా ఉన్నాయి సార్. ఒకటి రెండు చెప్పుకోవాలి అంటే 2-3 years బ్యాక్ ఒక కేసు చేశాను సార్. Okay. ఒక చిన్న పాప 7 years పాప, వాళ్ళ పేరెంట్స్తో ఆటోలో పోతున్నది. సడన్గా ఆటో యాక్సిడెంట్ అయింది. ఆటో పల్టీలు కొట్టేసింది. ఆటో పల్టీలు కొట్టాక పాప కింద పడిపోయాక ఒక 2-wheeler వెహికల్ తన పెల్విస్ మీద నుంచి ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ వెళ్ళిపోయి మొత్తం లెగ్ సపరేట్ అయిపోయింది. Okay. 7 years. సో మొత్తం పెల్విస్ రీకన్స్ట్రక్ట్ చేసాం. ఇట్ టుక్ 3.5 to 4 hours సర్జరీ, మైక్రోవాస్కులర్ సర్జరీ చేశాము. ఆ పాపని ఇప్పుడు దగ్గర ఒక 3 years నుంచి ఫాలో అప్ చేస్తున్నాను. నౌ షీఈస్ 10 to 11 years ఆఫ్ ఏజ్. ఓకే. ఆ పాప ఇయర్లీ వన్స్ వస్తుంది ఇప్పుడు నా దగ్గరికి. అవి చూసినప్పుడు వీ ఫీల్ గ్రేట్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. చలో వీ హ్యావ్ డన్ ఎ వెరీ గ్రేట్ రీకన్స్ట్రక్షన్. ఓకే. పెల్విక్ రీకన్స్ట్రక్షన్ చేశాము, యూరోజెనిటల్ రీకన్స్ట్రక్షన్ చేశాము ఆ పాపకి. అనటామికల్ రిపేర్ అంటాం. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఈ కాలిన గాయాలు ఉంటాయి అంటే బర్నింగ్ అయిన వాళ్ళకి, సో అంటే ఈ ప్లాస్టిక్ సర్జరీ పాత్ర ఎట్లా ఉంటుంది అంటే కాలిపోయిన చికిత్సలో? సార్ యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఏంటంటే చాలామందికి తెలియదు ఏంటంటే బర్న్స్ అయింది, కాలింది, జస్ట్ వెళ్ళాము, వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేశారు, కాలిన గాయం అయిపోయింది అట్లా అనుకుంటారు. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎనీ బర్న్ విల్ ఈల్డ్ ఏ స్కార్. సో బర్న్స్ మేనేజ్మెంట్ అన్నది day 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ప్లాస్టిక్ సర్జన్ రోల్ ఆ కాలిన గాయం మొదటి రోజు నుంచి ఒక 1 year 10 years వరకు ఆ ప్లాస్టిక్ సర్జన్ ఆ బర్న్స్ కార్తో ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. సో మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే బర్న్స్ కాలిన గాయం జరిగినప్పుడు ఆ కాలిన గాయాన్ని ఎలా నయం చేయాలి, ఆ నయమైన గాయాన్ని మచ్చ లేకుండా ఎలా చేయాలి, తర్వాత పోస్ట్ బర్న్ కాంప్లికేషన్స్ అవి స్కార్ రావడము, హైపర్ట్రోఫిక్ స్కార్స్ రావడము, కీలాయిడ్స్ రావడము, పోస్ట్ బర్న్ కంట్రాక్చర్స్ అంటాం. అంటే కంట్రాక్చర్స్ వచ్చేస్తాయి స్కార్స్, ఆ స్కార్స్ని కంట్రాక్చర్ రిలీజ్ చేయడము, ఫ్లాప్ సర్జరీస్. సో బర్న్ సర్జరీలో ప్లాస్టిక్ సర్జన్ రోల్ ఈజ్ 100%. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బర్న్స్ కేసు వచ్చింది అనుకున్నాం, బర్న్స్ డీప్ బర్న్స్ ఉంది. సో జనరల్గా ఏమనుకుంటారు, సార్ గ్రాఫ్ట్ వేసేస్తారు, బర్న్ హీల్ అయిపోతుంది అట్లా అనుకుంటారు. చాలా కండిషన్స్లో వేసిన గ్రాఫ్ట్ తీసుకోకపోవచ్చు. ఓకే. తీసుకున్న గ్రాఫ్ట్ హైపర్ట్రోఫిక్ స్కార్ అవ్వచ్చు. సో మనం దాన్ని ఎలా స్కార్ ఫామ్ కాకుండా ఎలా చేయాలి, దానికి డిఫరెంట్ మొడాలిటీస్. day 1 నుంచి స్కార్ మేనేజ్మెంట్ మీన్స్ ప్రెజర్ గార్మెంట్స్, ఇనిషియల్గా వుడ్ని కొలాజన్తో మేనేజ్ చేయడము, ఫ్రీక్వెంట్గా పేషెంట్ని ఫాలోఅప్లో పెట్టుకొని ఎప్పుడు దానికి మనము స్టెరాయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవడము, లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వడము, దానికి మల్టీ మొడాలిటీ అప్రోచ్ అంటాం స్కార్ మేనేజ్మెంట్. సో ఫాలోఅప్లో ఇయర్స్ ఆఫ్ ఫాలోఅప్, ఇది ఒక రోజులో జరిగేది కాదు. అప్పుడప్పుడు 6 months 1 year కూడా స్కార్స్ ఫామ్ అవుతుంటాయి. సో మన మెయిన్ అప్రోచ్ ఏంటి అంటే బర్న్స్లో బర్న్ హీల్ చేయడం ఒకటి, బర్న్ స్కార్ మేనేజ్ చేయడం ఒకటి, బర్న్ కాంప్లికేషన్ మేనేజ్ చేయడం ఒకటి. సో ఈ 3 డిఫరెంట్ అంటే కాంప్లికేషన్స్ ఏమొస్తాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు మనకి ఫేస్ బర్న్ అయింది, ఐలిడ్ బర్న్ అయింది. ఐలిడ్ బర్న్ అయినప్పుడు ఐలిడ్ కంట్రాక్చర్లోకి వెళ్తుంది, అంటే ఐ ఓపెన్ అయి ఉంటుంది అనమాట. ఓకే. సో హీల్ అయినప్పుడు అది బ్లింక్ కాదు ఇలా తనకి. ఓకే. సో దట్ ఈస్ ఎ కాంప్లికేషన్. ఓకే. అప్పుడు మనం బ్లెఫ్రోప్లాస్టీ అంటాం, ఐలిడ్ రిపేర్ సర్జరీ చేస్తాం. అప్పుడప్పుడు ఫ్లాప్ ఫోర్హెడ్ నుంచి తీసి ఐలిడ్కి వేయాల్సి వస్తుంది. ఓకే. దెన్ ఓరల్ కమిషర్ దగ్గర బర్న్ అయింది, డీవియేషన్స్ వస్తాయి. ఓకే. సో ఓపెన్ అయి ఉంటుంది మౌత్, స్కార్స్ ఉంటాయి. ఓకే. సో దాన్ని జెట్ ప్లాస్టీల్ చేస్తాము, ఫ్లాప్ రీకన్స్ట్రక్షన్స్ చేస్తాము, అప్పుడప్పుడు ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్స్ వేస్తాము. ఫుల్ థిక్నెస్ చిన్న ఏరియాకి ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్స్ కూడా వేస్తాము. నెక్ బర్న్స్ అయితే కంట్రాక్చర్స్ వస్తాయి ఇట్లా. ఓకే. యూజువల్ ఇవి చాలా కామన్. అవును, చూసినాం, చాలా కామన్ అనమాట. సో దానికి కంట్రాక్చర్ రిలీజ్ చేసి ఫ్లాప్ సర్జరీస్, గ్రాఫ్ట్ సర్జరీ. సో ఒకటని కాదు. అంటే ఇప్పుడు మీరు బర్నింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, సో అంటే బర్నింగ్ అయిన వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు అంటే వేరే దగ్గర నుంచి చర్మం తీసుకొని కాలిన దగ్గర మీరు పెట్టడం జరుగుతుంది కదా, అది ఎట్లా మ్యాచ్ చేస్తారు స్కిన్ని? సార్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి రీసర్ఫేసింగ్ అంటాం, మనం వాడే పదం దాన్ని రీసర్ఫేసింగ్ అంటే. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే లేనోడికి ఉన్నోడి దగ్గర నుంచి తీసి ఇవ్వడం, సింపుల్గా మనం భాష చెప్పాలి అంటే. సో మనకి ఎప్పుడైనా కాలిపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ చర్మం పోతుంది. మెయిన్ మనకి చర్మం పోయినప్పుడు ఆ చర్మాన్ని రీప్లేస్ చేయాలి. సో ఎక్కడి నుంచో తీసి వేయాలి. సో ఎక్కడి నుంచో తీసేది ఏంటంటే డోనార్ ఏరియా సేమ్ పర్సన్, యూజువల్గా సేమ్.
యూజువల్గా థైస్, బ్యాక్, ఎక్కడి నుంచి అన్న ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడి నుంచి తీయగలిగితే అక్కడి నుంచి ఓకే తీసి, ఎందుకంటే ఇది కంట్రోల్డ్గా తీస్తాం. సో ఇక్కడ కాలింది ఎలా అయినా కాలొచ్చు. సో ఇక్కడి నుంచి స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్టింగ్ అంటాం. అంటే కంట్రోల్డ్ లేయర్స్ ఆఫ్ స్కిన్ ఒక మెథడ్ ద్వారా, గ్రాఫ్ట్ బ్లేడ్ ద్వారా కావచ్చు, డెర్మటోమ్ ద్వారా కావచ్చు, ఒక మెషిన్ ద్వారా కావచ్చు, ఒక లేయర్డ్గా గ్రాఫ్ట్ తీసి ఇక్కడ వేయడం వల్ల ఇది కవర్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం కంట్రోల్డ్గా తీసాం కాబట్టి డెర్మల్ కాంపనెంట్ ఉంటుంది, అంటే సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ స్కిన్ తీస్తాం. ఓకే సో ఇది హీల్ అవుతుంది. ఓకే అంటే వాళ్ళకు, అంటే ఇప్పుడు బర్నింగ్ వాళ్ళకి, అంటే ఈ స్కిన్ మీరు వేసిన తర్వాత ఎన్ని డేస్కి తగ్గుతుంది మొత్తము? అంటే ఇక్కడ మ్యాచ్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? సార్ ఇట్స్ అగైన్ ఏ బిగ్ టాపిక్ యాక్చువల్గా. అది మామూలుగా మనం తీసుకున్న గ్రాఫ్ట్ తీసుకునేది 3 రోజులకి తెలిసిపోతుంది. ఈ గ్రాఫ్ట్ తీసుకుంటుందా, రిజెక్ట్ అయిపోతుందా. సేమ్ మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాగానే అనుకోండి. సేమ్ అదేంటంటే లోపల ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసాం, ఇక్కడ బయట నుంచి చర్మం తీసేసాం. గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటాం. 3 డేస్కి రిజెక్ట్ అయిపోవచ్చు కూడా, అంటే ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, గ్రాఫ్ట్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, బెడ్ ఏదైతే మనం వేస్తున్నామో. మీరు ప్లాస్టిక్ సర్జరీ చేసినాక కూడా మళ్ళీ ఒకవేళ అది ఫెయిల్ అవ్వచ్చు. 100% ఛాన్స్. అందుకే ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి ముందే బెడ్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఏదైతే గ్రాఫ్ట్ వేస్తున్నామో ఆ ఏరియాలో మంచి గ్రాన్యులేషన్ ఉండి, పేషెంట్కి ఇన్ఫెక్షన్ కాకుండా మంచి యాంటీబయాటిక్ కవరేజ్ పెట్టుకొని జాగ్రత్తగా డ్రెస్సింగ్స్ చేసుకుంటూ, స్టెరైల్ మెథడ్స్ వాడుకుంటూ గ్రాఫ్టింగ్ చేస్తాం. సో 3rd డేకి 5th డేకి తెలిసిపోతుంది మనకి ఈ గ్రాఫ్ట్ ఉంటుందా పోతుందా అని. యూజువల్గా కూడా మన సర్జికల్గా ఎలా ఆలోచిస్తున్నాం అంటే 80% గ్రాఫ్ట్ తీసుకుందంటే ఊండ్ మొత్తం కవర్ అయిపోతుంది యూజువల్లీ. సో బై 7 to 10 days గ్రాఫ్ట్ టేకప్ టోటల్గా అయిపోతుంది. బట్ టు హ్యావ్ ఎ ఒరిజినల్ గుడ్ స్కార్ ఇట్ టేక్స్ 9 months. స్కార్ మొత్తం ఎస్టాబ్లిష్ అయ్యి తన చర్మంలో కలిసిపోవడానికి ఇట్ విల్ టేక్ 9 to 11 months. wound will heal. Wound will heal by 7 to 10 days. By 1 month everything will settle, బాగుంటుంది. బట్ ఆ లేయర్ అయ్యి స్టెబిలైజ్ అవ్వడానికి ఇట్ టేక్స్ 9 months. ఓకే అంటే ఇప్పుడు కాలిన వాటి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు స్కిన్ ఒక్కోసారి మనకి కాలిన దెబ్బ తగిలిన ఇక్కడ మనకి వైట్ అయిపోతుంది. ఎస్ సార్, అవును. ఆ వైట్ అనేది ఎందుకు అవుతుంది అసలు? అంటే నార్మల్గా ఈ స్కిన్ లాగా ఎందుకు అవ్వదు, అంటే మానిపోయిన తర్వాత? అదేంటంటే మనకి కాలినప్పుడు పిగ్మెంట్ కాలిపోతుంది సార్, స్కిన్లో ఉన్న పిగ్మెంట్ కాలిపోతుంది. ఓకే. సో ఆల్ బర్న్స్ విల్ విత్ ఎయిదర్ హైపో పిగ్మెంటేషన్ ఆర్ హైపర్ పిగ్మెంటేషన్. ఓకే. మీరు ఒకటే చెప్పారు, మచ్చ తెల్లగా ఎద్దు, అవును, నల్లగా కూడా అవ్వచ్చు. ఓకే. హైపర్ పిగ్మెంటేషన్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ స్కిన్ టైప్, బాడీ నేచర్, జెనెటికల్ ఫ్యాక్టర్స్. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే, నేను రీసెంట్గా ఒక వీడియో చూడడం జరిగింది, ఒక రీల్. అంటే కాలిపోయిన వాటికి సేమ్ ఇదే స్కిన్ కలర్తో టాటూస్ వేస్తూ ఉన్నారు. సో ఆ ఐడియా ఉందా మీకు? అవును సార్. ఆ టాటూస్ వేస్తున్నారు, అది వేసుకోవడం మంచిదేనా? అంటే సార్ యాక్చువల్గా అది ఇప్పుడు కల్చరల్గా నడుస్తుంది. యాజ్ అ సర్జన్ ఐ డోంట్ ఎంకరేజ్ దట్. యూజువల్గా దానికి ఒక వర్డ్ కూడా ఉంది మెడికల్ టెర్మినాలజీలో, క్యామోఫ్లేజింగ్ అంటాం. క్యామోఫ్లేజింగ్ అంటే మనం యూజువల్గా ఇప్పుడు మనం మేకప్ చేసుకుంటాం కదా, మన స్కిన్ టైప్కి వాడు B2 A2 అని మేకప్ వేస్తాడు, సేమ్ చేసుకుంటారు. ఆ ఏరియా మీరన్న హైపర్ పిగ్మెంటేషన్ ఏరియాకి క్యామోఫ్లేజింగ్ చేస్తారు. టట్టూ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ క్యామోఫ్లేజింగ్. ఓకే. అయితే ఈ బర్నింగ్ కేసెస్ ఏమన్నా అంటే క్రిటికల్గా ఉన్నాయి, ఏమన్నా మీరు చేసిన ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ఈ బర్నింగ్? మా దగ్గర నేను ప్రైవేట్ హాస్పిటల్లో మేనేజ్ చేసింది 7 years పాప. ఓకే. 7 years పాప. మంచి స్టోరీ సార్ ఇది. వాళ్ళు యాక్చువల్గా దే ఆర్ కుకింగ్, వంట చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు ఒక మంచి ఆర్డర్ వచ్చిందని వాళ్ళు పాపం ఏదో వంట చేసుకుంటున్నారు. మదర్ ఈస్ క్యారింగ్ ద గర్ల్. ఓకే. ఓకే. వేడి దాల్ చేశారు, సాంబార్. షీ వాస్ కుకింగ్. పాప సాంబార్లో పడిపోయింది. దట్ ఈస్ అరౌండ్ 100 liters ఆఫ్ సాంబార్, పెద్ద బొగనేలో చేస్తూ ఉన్నారు. దట్ వాజ్ అరౌండ్ 65% స్కాల్స్ అంటాం. కాదు, సాంబార్లో పడిపోయింది. వేడి ఉడికే సాంబార్లో. ఓకే. ఫేస్, చెస్ట్, అబ్డామెన్, బటక్స్ మొత్తం అలా సాంబార్లోంచి తీసుకొచ్చారు. బేబీ వాజ్ విత్ అస్ ఫర్ అరౌండ్ 40 days ఇన్ ద హాస్పిటల్. ఓకే. వీ డిడ్ ఎర్లీ ఎక్సిషన్. స్కాల్స్ మొత్తం తీసేసాము, డెబ్రైడ్మెంట్ చేసాము, కొల్లాజన్ రీసర్ఫేసింగ్ చేసాము. తర్వాత బేబీ 7 days ఐసీయూలో ఉన్నది. వి మానిటర్డ్ ఆల్ ద కాంప్లికేషన్స్ వస్తున్నాయి, మానిటర్ చేసుకున్నాము. తర్వాత గ్రాఫ్టింగ్ కూడా చేసాము. 14th డేకి గ్రాఫ్టింగ్ చేసాము. బేబీ రికవర్డ్ బై 20-25 days. మధ్యలో కొద్దిగా మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో ఆల్ టుగెదర్ షీ వాస్ దేర్ ఫర్ 40 days అండ్ షీ వెంట్ వెరీ హ్యాపీలీ.
Now around it is 1.5 year now. ఓకే Luckily we managed with very good scars. I don't say perfect scars, bad scars రాకుండా మేనేజ్ చేసాం. And this is very successful story in my life actually. సో ఆ పాప ఎప్పుడైనా వస్తూ ఉంటుందా? వస్తుంది సార్, ఓకే. ఈసారి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను కూడా. కానీ అంత చిన్న పాప సాంబార్లో అంటే సాంబార్లో అసలు పడిపోయింది. Yeah, ఆ వేడికి ఆ పాప ఎట్లా తట్టుకుందో బాగా డీప్ బర్న్స్ ఉండే, చాలా డీప్ బర్న్స్. ఓకే. అంటే ఇప్పుడు మీరు 7 years పాప అన్నప్పుడు నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది సార్. ఏంటంటే ఈ జన్మాంత లోపాలు ఉంటాయి అంటే ఈ గ్రహణం పట్టినప్పుడు క్లెఫ్ట్ ప్యాలెట్స్ అయితే గ్రహణము అంటే మన అంటే పూర్వం ఇట్లా అంటుండే కదా, గ్రహణం పట్టినప్పుడు correct లేదేమో, సో అందుకే ఇట్లా పుట్టిరని చెప్పేసి ఈ లిప్ దగ్గర నోస్ దగ్గర కొంచెం అదొకటి. ఈ పోలియో, సో అంటే గ్రహాంత లోపాలకి సర్జరీస్ చేస్తారా? అదేవిధంగా పోలియో ఉన్న వాళ్ళకి కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేస్తారా? సార్ యాక్చువల్గా పోలియో అన్నది గ్రహణ మురి అనేది డిఫరెంట్ ఎంటిటీ సార్. ఓకే. రెండు అది అసలు పోలియో అన్నది యాక్చువల్గా ప్లాస్టిక్ సర్జరీ కింద రాదు. అది ఓకే. ఇట్స్ బోన్ డిఫార్మిటీ. ఓకే. యూజువల్లీ ఆర్థో ఇష్యూ, న్యూరోలాజికల్ ఇష్యూ. ఓకే, డన్. దట్ డజంట్ కమ్ అండర్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్. వాళ్ళకి ఏమైనా రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్ ఏదైనా చేయాలన్నప్పుడు అలా వస్తారు, కానీ పోలియోకి యాజ్ సచ్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రోల్ బై ప్లాస్టిక్ సర్జరీ. బట్ గ్రహణ ముర్రి, ఈ క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాం. ఇట్స్ ఎ మల్టీమోడాలిటీ అప్రోచ్. చిన్నపిల్లలకి వీ డూ లిప్ రిపేర్ అండ్ ప్యాలెట్ రిపేర్ ఫాలోడ్ బై డెంటల్ ఆర్థోడాంటిక్స్ట్ ట్రీట్మెంట్. సో ఇది ఒక 3-4 years ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇది. ఓకే. అయితే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళ పాపకి ఈ లిప్ అంటే ఇట్లా అంటే ఇక్కడ కట్ అయి ఉంటుంది ఇట్లా, సో దాన్ని ఎట్లా రీకన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు? ఇట్స్ సపరేట్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి సార్. ఆ ప్రొసీజర్ ఒకసారి నాకు చెప్తారా? డన్. యాక్చువల్గా ఏంటంటే అంటే ఆ గ్యాప్ ఉంటుంది కదా, యాక్చువల్గా ఏంటంటే మన అనటామికల్గా గ్రోత్ ప్యాటర్న్లో తీసుకున్నప్పుడు లిప్ అన్నది ఒక 2 segments లాగా. అవును. ఓకే. సో మనకి డెఫిసిట్ ఏ పార్ట్ ఉంది, సో దానికి మనం ఏంటంటే రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్లో ఒక ఫ్లాప్ లాగా కట్ చేసుకుంటాం. వి ఫ్లాప్, వై ఫ్లాప్, కానీ కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి దానికి. అంటే అది ఇంకా సర్జికల్ స్టెప్స్ చెప్పినట్టు అవుతుంది. ఆ ఫ్లాప్స్ కట్ చేసుకొని లిప్లో లిప్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు, ప్యాలెట్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు, పైన స్కిన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. సో మల్టీ లేయర్డ్ అప్రోచ్. ఓకే. సో అంటే దేని దానికి సపరేట్ ఉంటుంది ప్రొసీజర్ స్టెప్స్. దాంట్లో కూడా మీకు ఇంకా నీట్గా వివరించాలి అంటే యూనిలేటరల్ క్లెఫ్ట్ అంటాం, ఒక పక్క ఉంటే. బైలేటరల్ క్లెఫ్ట్ అంటాం. ఆ క్లెఫ్ట్లో కూడా లిప్ క్లెఫ్ట్ సపరేట్ ఉంటుంది, ప్యాలెట్ క్లెఫ్ట్ సపరేట్ ఉంటుంది, 2 కాంబినేషన్ ఉంటుంది. ఈ క్లెఫ్ట్ లిప్ ఉండి మళ్ళీ నోస్ కూడా క్లెఫ్ట్ ఉంటుంది. ఓకే. సో ఇట్స్ సిండ్రోమ్ ఆఫ్ డిసీజెస్ అన్నమాట. ఓకే. సో దానికి ఒక్కొక్క ప్రొసీజర్కి ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంది. ఆల్ 3 layers రిపేర్ జరుగుతుంది. మ్యూకోజల్ రిపేర్, మజిల్ రిపేర్, స్కిన్ రిపేర్, 3 layers రిపేర్ జరుగుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం లిప్ గురించి మాట్లాడినాం కాబట్టి దానిపైన ఉన్నది ముక్కు. సో ముక్కు గురించి మనం మాట్లాడదాం. రైనోప్లాస్టీ. ఎస్ సార్. సో రైనోప్లాస్టీ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు అసలు? సార్ ఇప్పుడు మ్యాక్సిమం కాస్మెటిక్ సర్జరీస్ ఏమైనా జరుగుతున్నాయి అంటే అది రైనోప్లాస్టీ. ఓకే. ఎందుకు అంటే ఆడు రీల్స్ చూస్తాడు, లేకపోతే ఏదైనా హీరోయిన్ చూస్తాడు, అద్దంలో చూసుకుంటాడు, నా ముక్కు బాగాలేదు అనుకుంటాడు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సో ఫోటో ఒకటి తీసుకుంటాడు, వస్తాడు, సార్ నాకు ఈ ముక్కు లాగా కావాలి సార్ అంటే. సో ఇక్కడ ఏంటంటే సైకలాజికల్ ప్యాటర్న్ ఒకటి, అలా కావాలని ఒక ఫీల్ ఒకటి, సెకండ్ తన ముక్కు అందంగా లేదన్న ఒక ఫీల్ ఒకటి. సో ఇవి 2 మ్యాచ్ అవ్వాలి. ఎందుకు అంటే ఇట్స్ ఏ వ్యాస్ట్ అనాటమీ. నోస్ అనేది ఒక డిఫరెంట్ వ్యాస్ట్ అనాటమీ. మీరు తీసుకుంటే జస్ట్ మీకు నోసే, బట్ నాకు ప్లాస్టిక్ సర్జన్కి ఐ డిఫైన్ నోస్ ఇది నేసల్ బ్రిడ్జ్, డార్సమ్ ఆఫ్ ద నోస్, నేసల్ టిప్, కాలుమెల్ల, యాలే, నాస్ట్రిల్స్, ఇవంతా నా అనాటమీ అదంతా తిరుగుతుంటుంది అనమాట. ఓకే. సో ప్రతి పార్ట్ ఇమాజిన్ చేసుకోవాలి. అతనికి రిపేర్, ఒక పర్సన్ వచ్చి నాకు ఇది చేయాలి అంటే ఇతనికి ఏమేమి చేయగలుగుతాం ఏమి అన్నది ఆటోమేటిక్గా ప్లాన్ అనమాట. ఇట్స్ ఎ ప్లాన్. సో మీరు ఈజీగా సార్ నాకు ముక్కు ఇది ఎత్తుంది, ఇది తగ్గించేసేయండి సార్, ఈ ముక్కు ఇది లేదు, ఇది చేసేయండి సార్, ఇది ఎత్తుంది ఫ్లాట్ చేయండి. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్, మ్యాచ్ అవ్వదు. సో ఒక ప్యాటర్న్లోనే చేయగలుగుతాం, అది పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే. సో యూజువల్గా ఏంటంటే వాడు అనుకొని వచ్చింది మనం చేసేది మ్యాచ్ అవ్వాలి, లేదంటే పేషెంట్ సాటిస్ఫై అవ్వడు. ఓకే. సో మనకి ఈ కౌన్సిలింగ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. అది రైనోప్లాస్టీలో సర్జరీ చేయడం చాలా ఈజీ. అంటే నా పార్ట్లో సర్జరీ చేయడం ఈజీ, బట్ మీకు ఇష్టం వచ్చినట్టు రీచ్ అవ్వడం,
మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేయడమే చాలా కష్టం అవుతుంది. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీస్ ఎవ్వరు చేయించుకోవడానికి వచ్చినా ఫస్ట్ మీరు కౌన్సిలింగ్ తీసుకుంటారు. 100%. ఓకే. 100%. ఎనీ కాస్మెటిక్ సర్జరీ హ్యాస్ ఎ సైకోసోషల్ ఆస్పెక్ట్. ఓకే. ఫస్ట్ అసలు ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నాడు, మీ ఎస్టిమేషన్ ఏంటి, అంటే మీరు ఏ ఊహించుకుంటున్నారు. నాకు 6 ప్యాక్ కావాలని వచ్చారనుకోండి, ఓకే చేస్తున్నాం ఇప్పుడు, ఓకే వీఆర్ మీ కావాల్సిన కోరికను రీచ్ అవ్వగలుగుతున్నాం బికాస్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెథడ్స్ చేయగలుగుతున్నాం. బట్ ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ అవ్వగలుగుతామా లేదా, మీకు అంత ఇవ్వగలుగుతామా లేదా. సో ఫస్ట్ పేషెంట్తో కూర్చొని మాట్లాడతాం. ఓకే బాబు ఇది పరిస్థితి, నీకు ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, ఇలా అయితే ఇది కాంప్లికేషన్, ఇది చేశాక ఇలా అవుతుంది, ఇంతే తేగలుగుతాం. అయితే మీరు ఇది చెప్పారు కాబట్టి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఇప్పుడు పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే చేయించుకున్న తర్వాత వాళ్ళకి నచ్చనప్పుడు మీతో గొడవ పడతారా? ఎస్. ఏదన్నా ఉందా కేసు? చాలా అయితే కదా వచ్చేవాడు ఎక్కువ రైనోప్లాస్టీలోనే అయితే ఇందాక అదే అన్నది కదా. ఓకే. లిప్పు బొటాక్స్ వేయించుకుంటారు, ఫిల్లర్ వేయించుకుంటారు. ఓకే. ఏడ్చినట్టు చేసినావు డైరెక్ట్ ఒక మొహం మీద అంటాడు. ఓకే. ఏడ్చినట్టు చేసినావు నువ్వు, నేను అనుకోంది ఇట్టొచ్చింది. అందుకే కాస్మెటిక్ సర్జరీ ఒక థిన్ థ్రెడ్, ఒక థిన్ లైన్ అన్నమాట. పేషెంట్ అంటే ఇక్కడ వాడు ఒకటి కోరుకుంటాడు, పేషెంట్ ఒకటి కోరుకుంటాడు, మన దగ్గర రిసోర్సెస్ ఇవే ఉంటాయి, రిజల్ట్ వేరేగా ఉంటుంది. సో మ్యాచ్ అవ్వాలి. నాట్ ఎవ్రీ టైమ్ వీ కెనాట్ మ్యాచ్, నాట్ ఎవ్రీ టైమ్ వీ కెన్ మ్యాచ్. అందరిది ఫెయిల్ అవుతుందని చెప్పలేము, అందరిది సక్సెస్ అవుతామని చెప్పలేము. యాక్సెప్టెన్స్ ఉండాలి. అందుకే ఇనిషియల్ స్టేజెస్లోనే పేషెంట్ని సెలక్షన్లోనే తెలిసిపోతుంది, వీడికి చేద్దామా వద్దా, పేషెంట్కి చేద్దామా వద్దా, పేషెంట్ మనల్ని సాటిస్ఫై అవుతాడా లేదా. రిజల్ట్ ఇంతే వస్తుంది, 80% రిజల్ట్స్ వస్తుంది, మీకు అది ఓకేనా. సో మనకి 90% మనం ఆ కాంప్లికేషన్ ముందే అసెస్ చేస్తాం, పేషెంట్తో మాట్లాడేటప్పుడే తెలిసిపోతుంది. దట్స్ వాట్ ఎక్స్పీరియన్స్ అండ్ టైం కౌంట్స్. ఓకే. మనకి ఈ రైనోప్లాస్టీలో ఎట్లాంటి కేసెస్ మీ దగ్గరకు వస్తారు? మన దగ్గరికి ఎక్కువ వచ్చే వాళ్ళంతా, సార్ ముక్కు కొద్దిగా లావుగా ఉంది, సన్నగా చేయండి, సార్ నా టిప్ కొద్దిగా సాగ్ అయినట్టుంది, కొద్దిగా పెంచండి. ఎట్లా పెంచుతారు అది? టిప్ కాలు మెల్లలు రీకన్స్ట్రక్షన్ సార్. అంటే సో ఇదేంటి అంటే ఒక బ్రాడ్ అనాటమీ, ఇది లైక్ ఇట్స్ సెకండ్ మళ్ళీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినట్టే, బిల్డింగ్ రీకన్స్ట్రక్ట్ చేసినట్టే. ఈ డార్సమ్ రీకన్స్ట్రక్ట్ చేయాలి. వాడికి చాలా చిన్నగా ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. సో బోన్ పెట్టాలి వాడికి. బోన్ ఎక్కడి నుంచి, సో ముందే చెప్తాం అనమాట, మీకు షార్ట్ ఉంది సార్, మీకు బోన్ పెట్టాల్సి వస్తుంది. సో ఇలియక్ క్రస్ట్ నుంచి పాత రోజుల్లో తీసేవాళ్ళం, ఇప్పుడు కొత్తగా ఏంటంటే రిబ్ నుంచి తీస్తున్నాం. రిబ్ 5, 6, 7 రిబ్స్ నుంచి మొత్తం నోస్ ఇవంతా రీకన్స్ట్రక్షన్ కూడా ఈ కార్టిలేజ్ రిబ్స్ నుంచి తీస్తాం. రిబ్ నుంచి బోన్ తీస్తారు. రిబ్ కార్టిలేజ్ తీసి కార్వింగ్ చేస్తాం. ఓకే. అంటే ఈ షేప్ కోసం వాడు అనాటమీని యాక్చువల్గా కూర్చొని సేమ్ మేస్త్రి చేసినట్టే కూర్చొని చెక్కుతాం అన్నమాట. ఇటుకని కొట్టినట్టు అనుకోండి, నీట్గా కార్వింగ్ చేసుకొని దాన్ని అక్కడే కుట్టుకుంటాం. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. అప్పుడప్పుడు ఈ రిప్స్ కూడా సరిగా పనిచేయలేదు అనుకోండి, బోన్స్ వీ టేక్ గ్రాఫ్ట్స్ ఫ్రమ్. కాదు, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ చెప్పండి సార్. ఇప్పుడు ఏదన్నా అంటే మీరు చెక్కుతారు అన్నారు కదా, ఇప్పుడు చెక్కుతాం. అవునా? అయితే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎవరైనా బొమ్మలు చేసే వాళ్ళు కానీ ఏదైనా కానీ చెక్కేటప్పుడు ఏదైనా పాడైపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు బోన్ తీసిరు, బోన్ యొక్క కార్టిలేజ్ తీసినాక మీరు దీన్ని రీకన్స్ట్రక్టివ్ చేయడానికి మీరు దాన్ని చెక్కుతున్నారు కదా. సో అది ఖరాబ్ అయింది అనుకోండి, అంటే ఏదో ఒక మిస్టేక్లో పాడైపోయింది, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఫస్ట్ ఒక ఆప్షన్ ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం ఫస్ట్. ఎందుకు అంటే ఆప్షన్ లేదు పేషెంట్కి ఆప్షన్ లేదు. మనం తీసేసామంటే దాని నుంచి జాగ్రత్తగా చేయాలి. అనుకుందాం మీరు అన్నట్టే ఖరాబ్ అయింది, ఆపోజిట్ సైడ్ నుంచి కూడా తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ఎప్పుడైనా అయిందా సిచ్యువేషన్? లేదు సార్, ఇప్పటి వరకు దేవుడి వల్ల కాలేదు అట్లా. ఓకే. అంటే అంటే అది ఇంకా ఎందుకంటే టీం ఉంటాం కదా, 2-3 కలిసి చేస్తుంటాం కదా. అరే ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది ఇంత కట్ చేసుకో, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్. ఓకే. దాన్నే మా ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అంటాం. ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అంటే ముందు రోజు మీరు అడిగారు కాబట్టి ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు రోజు ఏం చేస్తామంటే ముందు రోజు ఆ పేషెంట్కి రిప్స్ దగ్గర మార్క్ చేసుకొని దాన్ని ఎంత తీసుకోవాలి, ఎక్స్రే ఫిల్మ్స్ ఉంటాయి కదా మామూలుగా, డెమో కట్ చేసుకుంటాం దాని మీద, ఇలా చేయాలి అలా చేయాలి, మార్కింగ్ అంతా చేసుకొని ముందే ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ చేసుకొని ఓటీ టేబుల్ మీద పేషెంట్కి మత్తిచ్చాక కార్టిలేజ్ హార్వెస్ట్ చేసుకున్నాక అదే ప్లానింగ్ని రీప్రొడ్యూస్ చేస్తాం. ఓకే సార్, నేను ఒక క్వశ్చన్,
అంటే ఈ రైనోప్లాస్టీ ఇప్పటివరకు ఎన్ని సర్జరీలు చేసిరు మీరు? నేను 4. 4 సర్జరీలు చేసిరు. అయినా నాకు తెలియక అడుగుతా, ఈ రైనోప్లాస్టీ గురించి అంటే మీ ముక్కు కోసం ఇక్కడ ఒక సర్జరీ, ఇప్పుడు ఇక్కడ కూడా సర్జరీ కదా, తీయాలి, కొయ్యాలి, తీయాలి, ఇక్కడ సర్జరీ చేయించుకోవడమే. ఇక్కడ ఒక సర్జరీ చేయించుకోవాలి, అది తీసి ఇక్కడ పెట్టుకోవాలి, ఇదొక ప్లాస్టిక్ సర్జరీ అవసరం అదంతా అని నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంది? సార్ అంటే ఇప్పుడు అదే అంటున్నాను కదా సార్, ప్లాస్టిక్ అంటేనే రీకన్స్ట్రక్షన్ సార్. ఆ, రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎక్కడి నుంచో తీసి డెఫిసిట్ ఉన్న చోట ఇవ్వడమే. ఓకే. ప్లాస్టిక్ సర్జరీ ఇస్ నథింగ్ బట్ రీకన్స్ట్రక్షన్. మనకైతే డెఫిసిట్ ఉంది, అది పుట్టుకతో కావచ్చు, దెబ్బ తగిలి కావచ్చు, ఏ కారణమైనా కావచ్చు, ఆ లేని దాన్ని మనం ఎక్కడి నుంచో తీసేయాలి. ఇక్కడ మనం కాస్మెటిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఎందుకు అనిపించింది, అలా కాకుండా వేరేగా ఆలోచిద్దాం. యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్ అయిపోయింది, అతనికి మొహం పచ్చడైపోయింది. ఆ రోజు ఏదో సర్జరీ చేసాము, అతను బతికి బయటపడ్డాడు, తర్వాత ముక్కు ఇలా ఉండిపోయింది, రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఆప్షన్ లేదు, యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద అదర్ పార్ట్ అండ్ గివ్ హిమ్ లైఫ్. గివ్ యా 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 సో అది యాక్సిడెంట్ సినారియో వేరు, నేను అనేది అది. అంటే ఇప్పుడు నీకు అన్నీ మంచిగా ఉండి నువ్వు సర్జరీలు చేయించుకొని మరి రైనోప్లాస్టీ చేయించుకోవడం ఏంటి అనేది నా క్వశ్చన్, అంతే. ఎగ్జాక్ట్లీ. మీ పాయింట్కి ఇంకొక నా వైపు నుంచి ఒకటి చెప్తాను సార్. మీరు ఒక మ్యారేజ్కి వెళ్తున్నారు, ఓకే, మీ దగ్గర రెండు బట్టలు ఉన్నాయి షెల్ఫ్లో, ఓకే, ఒకటి కొత్తవి, ఒకటి ఇంకొక ముందు వేసుకున్నారు. మీరు ఏ బట్టలు చూసి కొత్త వేసుకుంటా? ఎందుకు? అంటే కొత్తగా కనిపించాలి కదా, కొత్త కనిపించాలి, బాగా కనిపించాలి. ఆ కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అవును, సేమ్ కాస్మెటిక్ సర్జరీ ఈస్ బిల్డింగ్ యూ ఎ బూస్ట్, ఎ మారల్ సపోర్ట్, గివింగ్ యూ కాన్ఫిడెన్స్. కాస్మెటిక్ అంటే అందంగా కనపడడం అని కాదు, దట్ విల్ బిల్డ్ యూ సెల్ఫ్ ఎస్టీమ్. మనం చూసేది ఒక నేరోగా ఆలోచిస్తే అవసరమా అనిపిస్తుంది. బట్ అజ్యూమ్ దట్ ఎయిర్ హోస్టెస్ ఈజ్ వాకింగ్, ఇఫ్ షీ లుక్స్ పర్ఫెక్ట్ టు యూ, యూ ఆటోమేటిక్గా ఆమె చెప్పేది వింటాం. అవును. సో ఇట్ డజంట్ మీన్ దట్ కాస్మెటిక్ సర్జరీ అంటే అందంగా కనపడానికి ముక్కు సరి చేయించుకున్నాడు, లిప్నికి ఫిల్లర్ వేయించుకున్నాడు, కళ్ళకి ఏదో పెట్టుకున్నాడు, అట్లని కాదు. ఇట్స్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. నాకు అందంగా కనపడాలంది, నేను 10 మందికి బాగా కనపడాలన్నది. సో దట్స్ వేర్ ఏ కాస్మెటిక్ సర్జరీ డిఫైన్స్ అబౌట్ సర్జరీ. ఓకే. ఇప్పుడు రైనోప్లాస్టీ చేయించిన తర్వాత సో దాన్ని మల్టిపుల్గా చేయాలంట కదా, అంటే ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ చేసుకోవాలంట రైనోప్లాస్టీ, నిజమేనా? అంటే సార్ అంటే యాక్చువల్గా ఏంటి అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడాలి అంటే యూజువల్గా పేషెంట్ సాటిస్ఫై అవ్వలేదనుకోండి, రిపీటెడ్ ప్రొసీజర్స్ జరుగుతూ ఉంటాయి, రీడూస్ ఎక్కువ ఉంటాయి. రైనోప్లాస్టీలో ఎనీ కాస్మెటిక్ సర్జరీ కంటే కూడా రైనోప్లాస్టీలో రీడూలు ఎక్కువ ఉంటాయి. యూజువల్గా సార్ అంటే 1 year తర్వాత అయినా, సర్జరీ చేసిన 1 year తర్వాత అయినా, సార్ ఇక్కడ కొద్దిగా బాగాలేదు సార్ ఇది కొద్దిగా పెట్టుకుందాం సార్ ఇది కొద్దిగా యాడ్ చేయండి సార్ ఇది చేశాక నాకు కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది సార్, ఏదో ఒకటి చెప్తాడు, మళ్ళీ రీడూకి వెళ్తుంటారు. సో యూజువల్గా రైనోప్లాస్టీ ఈజ్ సంథింగ్ వేర్ యూ నీడ్ టు సాటిస్ఫై పేషెంట్ బెటర్ దెన్ ఎనీ అదర్ కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్. అంటే నా ఎక్స్పీరియన్స్ ఇది, నేను జనరలైజ్డ్గా చెప్పట్లేదు. నా ఎక్స్పీరియన్స్లో రైనోప్లాస్టీ ఈజ్ వెరీ టఫ్, ఎందుకంటే మొహం మీద కనపడుతుంది. వాడు ఇంకోటి ఏంటంటే పేషెంట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వస్తాడు, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ డజంట్ మ్యాచ్ టు హిమ్సెల్ఫ్. ఇంకొద్దిగా బాగా చేస్తుంటే బాగుండేది, ఇంకొద్దిగా బాగుండేది. సో ఆ కాన్సెప్ట్లో ఏమవుతుంది అంటే పేషెంట్ వాంట్స్ అగైన్ కొద్దిగా మార్పించుకుంటే ఈసారి ఇంకా బాగుంటుంది. సో నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అలానే ఉండే. సో ఐ కన్విన్స్ దెమ్ ఇంతకంటే బాగా చేయలేము, నెక్స్ట్ టైం చేసినా కూడా ఇంకో 10% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, డోంట్ గో ఫర్ రీడు, వాట్ ఫస్ట్ అటెంప్ట్ బెస్ట్ అయింది మీకు. సో ఇట్ ఆల్ డిపెండ్స్, మనం కౌన్సిలింగ్ చేసే విధానము ఉంటుంది, పేషెంట్ అప్రోచ్ ఉంటుంది, మల్టీ ఫ్యాక్టర్స్. యూజువల్గా రైనోప్లాస్టీ చాలా వరకు రీడూకి వెళ్తుంది. ఓకే, మనం చేయలేదంటే వేరే సర్జన్ దగ్గరికి వెళ్తారు. ఓకే, అంటే వేరే సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో ఫస్ట్ ఎక్కడ చేయించుకోరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి చెప్పరు. దాంట్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. అవునా? చేసే వాళ్ళు ఉంటారు, పంపించేసే వాళ్ళు ఉంటారు. ఓకే, అయితే ఇంతసేపు మనం రైనోప్లాస్టీ గురించి మాట్లాడుతుంటే మీరు బొటాక్స్ ఫిల్లర్స్ గురించి మాట్లాడారు. అంటే దీనికి కూడా మళ్ళీ ఇది బాగాలేదు, లిప్ అది లేదు అని చెప్పేసి వస్తూ ఉంటారు. ఈ బొటాక్స్ ఫిల్లర్స్ ఎందుకు చేయించుకుంటారు అసలు? సార్ అది కూడా 2 విధాల, రీకన్స్ట్రక్షన్ ఉంది, కాస్మెటిక్ ఉంది. మనం ఎప్పుడు మాట్లాడిన ఏ టాపిక్ అయినా కూడా ప్లాస్టిక్ సర్జరీలో రీకన్స్ట్రక్షన్ ఉంటుంది, కాస్మెటిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెమీఫేషియల్ అట్రోఫీ అంటాం, అంటే పుట్టుకతోనే ఏముంటుందంటే ఈ బుగ్గ వాళ్ళకి కండ ఉండదు అనమాట, ఫ్యాట్ ఉండదు, కండ ఉండదు. సో దాన్ని మనం ఎట్లా రీఫిల్ చేస్తాము? కండ అయితే ఎక్కడి నుంచి తేలేం, ఆల్రెడీ ఫ్యాట్
తక్కువ ఉంటుంది. ఫిల్లర్స్ యూస్ చేస్తాం. లేదంటే వాళ్ళ థై నుంచి కానీ వాళ్ళ అబ్డామెన్ నుంచి కానీ లైపోసెక్షన్ చేసి ఫ్యాట్ తీసి ఫ్యాటే గ్రాఫ్ట్ లాగా వేస్తాం. ఓకే. ఆ సర్జరీకి సార్ నా ఫ్యాట్ నాకు వద్దు, నాకు ఇష్టం లేదన్నప్పుడు వీ యూస్ ఫిల్లర్స్. అంటే ఫిల్లర్స్ అంటే ఏంటి అసలు? సార్ ఫిల్లర్స్ అంటే యూజువల్గా హైల్రోనిక్ యాసిడ్, స్కిన్లో ఒక కాంపనెంట్ అది. ఓకే. దానికి ఏంటంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అంటే 1 year 2 years ఉంటుంది అనమాట. ఓకే. అంటే సొట్టబడింది అనుకుందాం, లేకపోతే ఇప్పుడు డార్సమే పేషెంట్ నాకు సర్జరీ ఇష్టం లేదు, రైనోప్లాస్టీది అనుకుందాం, సర్జరీ ఇష్టం లేదు, నాకు ఏదైనా వేరే మెథడ్ చెప్పి నాకు ఇది కూసుగా చేయండి అంటాడు. ఫిల్లర్ ఇచ్చి ఇంజెక్షన్ ఇస్తే దట్ విల్ ఫిల్ దట్ స్పేస్, దట్ విల్ బి ఫిల్లింగ్ దట్ స్పేస్ ఫర్ 1 to 2 years. హీ విల్ గెట్ ద డిజైర్డ్ లిస్ట్. మళ్ళీ 2 years తర్వాత కరిగిపోతుంది. ఓకే, మళ్ళీ వేయించుకోవాలి. ఫిల్లర్తో ఒక డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏమైతుంది అంటే వాడికి నచ్చలేదు అనుకోండి, 1 year అది ఎట్లాగే వెళ్ళిపోద్ది, వాడికి మళ్ళీ నెక్స్ట్ కావాల్సినట్టు కాదు. ఇప్పుడు లిప్స్ కి ఫిల్లర్స్ ఫిల్లర్స్ ఇస్తారు. సో ఒక షేప్ వస్తుంది. అవును. 2 years తర్వాత మళ్ళీ వేయించుకోవాలి. ఫిల్లర్ ఈజ్ ఎ టచ్అప్, ఆల్వేస్ ఇట్స్ ఎ టచ్అప్. ఇప్పుడు ఒక 10-15 years బ్యాక్ ఫ్యాషన్ ఆఫ్ యాంజెలినా జోలీ లిప్స్, అదొక ట్రెండ్ అప్పట్లో. అదంతా ఫిల్లర్ ద్వారానే తెచ్చుకున్నారు. ఇప్పుడు అందరు హీరోయిన్స్ కూడా ఒకేలాగా ఉంటారు చూడండి. అంతా ఒక ట్రెండ్ నడుస్తుంటుంది, ఒక ఫేషియల్ ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ జాలైన్, షార్ప్ జాలైన్ కావాలి. వి యూస్ థ్రెడ్స్. ఓకే. థ్రెడ్స్ అంటే ఏం లేదు, అది పాలిప్రొపిలిన్ థ్రెడ్స్ ఉంటాయి, అవి ఇక్కడ థ్రెడ్స్ లాగా వేస్తాం అనమాట. విత్ నీడిల్ ఉంటుంది, లాగుతాం. ఆ లాగినప్పుడు ఆ ట్రాక్షన్ ఫోర్స్తో కొంత ఉంటుంది కదా. ఆ తర్వాత అది ఏదైతే ఫారెన్ బాడీ కదా, అది దాని చుట్టూ ఒక ఫైబ్రోసిస్ లాగా వస్తుంది, స్కార్ లాగా. దానివల్ల అది స్ట్రెచ్ అవుతుంది. సో మీకు కావాల్సిన డిజైర్డ్ లైన్, ఫేషియల్ లిఫ్ట్ కూడా చేస్తున్నారు ఇప్పుడు థ్రెడ్స్ ద్వారా. సో దేర్ ఆర్ డిఫరెంట్. సర్జరీ వద్దనుకున్న వాళ్ళకి ఈ బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్ అన్నవి చాలా యూజ్ అవుతాయి. ప్లాస్టిక్ సర్జరీస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకున్న తర్వాత ఫెయిల్ అయిపోయి మొహం అంతా పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. సో వాళ్ళ నేమ్స్ ఎందుకు కానీ, అంటే ఈ ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకొని మొహం అంతా పాడు చేసుకొని అంటే సెలబ్రిటీస్గా ఉన్న వాళ్ళు అసలు దేనికి పనికి రాకుండా అయ్యారు, చాలామంది ఉన్నారు. సో హాలీవుడ్లో, బాలీవుడ్లో ఇట్లా చాలామంది ఉన్నారు. సో అంటే అట్లా ఎందుకు అవుతుంది సార్? యాక్చువల్గా నేను ఇందాక అదే చెప్పాను కదా సార్, సర్జరీ చేయడం అవసరమా ఒకటి, మనకి రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ సార్. ఎనీ ప్లాస్టిక్, ఎనీ కాస్మెటిక్, ఎనీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో మనం ఇప్పుడు ఈ సర్జరీ చేస్తే రిజల్ట్ ఇంతే ఉంటుంది అనుకున్నప్పుడు ఆ సర్జరీ చేయించుకోవడంలో ఉపయోగం లేదు. సర్జరీ చేయించుకున్నాక అట్లీస్ట్ అబోవ్ 50 to 70% రిజల్ట్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ సర్జరీ చేయించుకుంటే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే ఏంటి, సర్జన్ మీదే ప్రెషర్ ఉంటుంది, సర్జరీ చేయండి అంటారు. కామన్ మ్యాన్కి సెలబ్రిటీకి డిఫరెన్స్ అక్కడే వస్తుంది. కామన్ మ్యాన్కి మీరు కాంప్లికేషన్స్ చెప్తారు, ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉంటుంది. సో సెలబ్రిటీకి అది ఉండదు, వాడికి కావాల్సింది చేయించుకుంటాడు వాడు. ఇదే కావాలి. ఓకే. మనీ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ టు హిమ్. సో వాడి ఇష్టానుసారంగా చేసుకున్నప్పుడు రిజల్ట్స్ కూడా ఇష్టానుసారంగా ఉండవు కదా సార్. ఓకే. సో ఇట్ విల్ బి డిఫరెంట్ ఎంటిటీ యాక్చువల్గా. సెకండ్, రీడూస్ ఎక్కువ ఉంటాయి. మనం వాడిని చూసే టైంకి మల్టిపుల్ సర్జరీస్ అయిపోయి ఉంటాయి సెలబ్రిటీ మీద. సో ఆల్వేస్ దే స్పాయిల్ ద ఫేస్ లైక్ దట్. ఓకే. అది అంటే ఏదో ఒక సర్జరీ చేసి ఫెయిల్ అయిందని ఉండదు అనమాట. యూజువల్గా మనకి అది కూడా ఒకటి టాపిక్. అప్పుడు ఆర్తి అగర్వాల్ లైపోసక్షన్ తర్వాత చనిపోయింది. నాట్ ఆల్ లైపోసక్షన్ విల్ లీడ్ లైక్ దట్. ఓకే. సో దెర్ ఇస్ మల్టిపుల్ వేరే కోమార్బిడిటీస్ ఉండొచ్చు. ఎక్కువ ఓవర్ ఎంతూజియాజంగా 7 liters to 10 liters చేయాలి వాళ్ళు, లేదు మాకు 14 liters చేసేయండి, నాకు షూటింగ్ ఉంటుంది పలానా రోజు అంటే, ఇవన్నీ మనకి బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ తెలియదు అనమాట. ఏమవుతుంది అక్కడ అన్నది తెలియదు. సో ఆ రెస్టారెంట్స్లో కాంప్లికేషన్స్ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక ప్రోటోకాల్లో పోం సర్జరీ అప్పుడు. సో ఇబ్బందులు కూడా దాని రకంగానే ఉంటాయి. ఓకే. అంటే ప్లాస్టిక్ సర్జరీ అనగానే ఇంకొకటి ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్స్ ఉంటారు. సో ట్రాన్స్జెండర్స్ ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. సో అవి కూడా చేస్తారా సార్ మీరు? మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఐఎమ్ ఏ సర్టిఫైడ్ మెంబర్ ఆఫ్ ఐపాత్. ఓకే. I do transgender surgeries. I do male to female, female to male, top surgeries, bottom surgeries. I'm exclusively trained in it. I do all type of reconstructive surgeries for transgenders. అంటే టాప్ సర్జరీస్ అంటే ఏంది, బాటమ్ సర్జరీస్ అంటే ఏంది సార్? బాటమ్ సర్జరీ, టాప్ సర్జరీ. టాప్ సర్జరీ అంటే మేల్ టు ఫీమేల్ అనుకుందాం, మేల్ టు ఫీమేల్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్, దాన్ని టాప్ సర్జరీ అంటాం. అదే ఫీమేల్ టు మేల్ అనుకోండి,
బ్రెస్ట్ రిడక్షన్ తీసేస్తాం బ్రెస్ట్, అది టాప్ సర్జరీ. బాటమ్ సర్జరీలో మేల్ టు ఫీమేల్ అయినప్పుడు పెనిస్ స్క్రోటమ్ తీసేసి వెజైనా రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ వెజైనా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. పినైల్ ఇన్వర్షన్ టెక్నిక్ అని, సిగ్మాయిడ్ కోలాన్ వెజైనోప్లాస్టీ అని, లేకపోతే పెరిటోనియం వెజైనోప్లాస్టీ, సరే వేరియస్ మెథడ్స్ ఉంటాయి. అదే ఫీమేల్ టు మేల్ అనుకోండి, వెజైనా టు రీకన్స్ట్రక్ట్ టు ఫాలస్ రీకన్స్ట్రక్ట్ అంటే పీనైస్ రీకన్స్ట్రక్షన్. రేడియల్ ఫోర్ ఆర్మ్ నుంచి దీని నుంచి పీనైస్ రీకన్స్ట్రక్ట్ చేస్తాం. మేక్ పీనిస్ ఫ్రమ్ దిస్ రేడియల్ ఫోర్ ఆర్మ్ ఫ్లాప్. సో దాన్ని బాటమ్ సర్జరీస్ అంటాం. సో పైన చేసేదాన్ని, చెస్ట్ దగ్గర చేసేదాన్ని టాప్ సర్జరీస్ అంటాం. పెల్విస్ దగ్గర చేసేదాన్ని బాటమ్ సర్జరీస్ అంటాం. ఇదేంది ఓన్లీ జెండర్ వర్కే. ఓకే. ఫేస్ వర్క్ తీసుకుంటే హెయిర్ లైన్ మార్చడం, మేల్కి ఒక హెయిర్ లైన్ ఉంటుంది, ఫీమేల్కి ఒక హెయిర్ లైన్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఐబ్రో రీకన్స్ట్రక్షన్, నోస్ రైనోప్లాస్టీ అగైన్ దర్ ఇస్ ఎ టాపిక్ అగైన్ దర్. మళ్ళీ నోస్ మేల్కి తగ్గట్టు మేల్కి, ఫీమేల్ తగ్గట్టు ఫీమేల్ చేస్తాం. లిప్ రీకన్స్ట్రక్షన్ ఉంటుంది. జా లైన్, మేల్కి జా లైన్ షార్ప్ ఉంటుంది, ఫీమేల్కి ఫెమినైన్ జా లైన్ అంటాం, అది చేస్తాం. ఓకల్ కార్డ్ సర్జరీ చేస్తాం, మేల్ టు ఫీమేల్ చేస్తాం. సో దీస్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సర్జరీస్. సో అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని సర్జరీలు చేసారు ఈ ట్రాన్స్జెండర్స్ అంటే మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్? మేల్ టు ఫీమేల్ ఐ హ్యావ్ ఆపరేటెడ్ మోర్ దెన్ 30 to 35 surgeries. Female to male I have operated more than 4 to 5 surgeries till date. కాదు, అంటే నాకు ఒక చిన్న డౌట్, అంటే ఫీమేల్ టు మేల్ అసలు ఎట్లా చేస్తారు? ఫీమేల్ టు మేల్ అంటే లేదు సార్, యాక్చువల్గా ఫస్ట్ ఇట్స్ అ బిగ్ అప్రోచ్. అంటే అది యాక్చువల్ ప్లానింగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళని అసెస్ చేస్తాం. ఓకే. సైకోసోషల్ అనాలిసిస్ చేస్తాం, ఎండోక్రైనాలజీ అసెస్మెంట్ చేస్తాం, సైకాట్రిస్ట్ దగ్గర ఒపీనియన్, 2 సైకాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుంటాం ముందే. సర్జరీస్ అనే కాకుండా మామూలుగా ఒపీనియన్ తీసుకుంటాం. తర్వాత అతనికి ఎండోక్రైన్ మీద హార్మోనల్ థెరపీ మీద పెడతాం. హార్మోనల్ థెరపీ మీద పెట్టాక దెన్ వీ ప్లాన్ హిమ్ ఫర్ సర్జరీస్. ఓకే. అంటే వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇస్తారు ఫస్ట్? కౌన్సిలింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి సార్ దానికి. ఓకే. అంటే గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన ప్లాస్టిక్ సర్జరీస్ చేసేటప్పుడు అంటే ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగినప్పుడు సో మీరు షాక్ అయినవి ఏమన్నా ఉన్నాయా? అంటే ఎవరైనా చిన్న ఏజ్ వాళ్ళు కానీ ఇట్లా ఎవరన్నా డైరెక్ట్ వచ్చి ఇట్లా నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నా అన్న వాళ్ళు? అంటే లేదు సార్, ఐఎమ్ సెన్సిటైజ్, దాన్ని సెన్సిటైజేషన్ అంటాం. మనకి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే దిర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ సెన్సిటైజేషన్. ఓకే. సో మనకి ఆ షాకింగ్ ఎన్విరాన్మెంట్ ఉండదు. మనకి ఫస్ట్ ప్రయర్గా తెలుసు పేషెంట్ మనల్ని ఎలా అప్రోచ్ అవుతాడు, వాళ్ళ క్వెర్రీస్ ఏంటన్నది. ఈవెన్ మై స్టాఫ్ ఎట్ ఆర్ఆర్ హాస్పిటల్స్ ఈజ్ సెన్సిటైజ్డ్ ఫర్ ట్రాన్స్జెండర్స్. మేము ముందే కౌన్సిలింగ్ చేస్తాం. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే అని చూడడం, ఒక ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అట్లా ఉండవు. సో వీ విల్ ట్రైన్ దెమ్. సెన్సిటివ్ వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది, రిసెప్షన్ డెస్క్ నుంచి సర్జన్ వరకు వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ సెన్సిటైజ్డ్. దట్ ఈస్ కాల్డ్ సెన్సిటైజేషన్. సో వీఆర్ యూజ్డ్ టు ఇట్, వీఆర్ ట్రైన్డ్ ఇన్ ఇట్, వీఆర్ యూజ్డ్ టు ఇట్ అండ్ వీ ట్రీట్ దెమ్ లైక్ దట్ ఓన్లీ. ఓకే. అంటే అవి ఏమన్నా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటాయా? అది మళ్ళీ వ్యాస్ట్ ఉంటాయి సార్. ఆల్ రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్ అనుకున్న కాంప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. యూజువల్గా ఈ వెజనల్ రీకన్స్ట్రక్షన్లో చాలా కాంప్లికేషన్స్, ఒక్కొక్కసారి పినైల్ ఇన్వర్షన్కి ఒక కాంప్లికేషన్, చేసిన వెజనల్ హోల్ తొందరగా మూసుకుపోతుంది ఎందుకంటే గ్రాఫ్ట్ వేస్తాం దాంట్లో, పేషెంట్ సాటిస్ఫై అవడు. సిగ్మాయిడ్ కోలాన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ కోలాన్ని వాడతాం, పేగుని వాడతాం వెజనాగా రీకన్స్ట్రక్ట్ చేయడానికి. ఆ పేగు 1 year పడుతుంది ఆ ఏరియాకి వెళ్ళి వెజనా లాగా సెన్సిటైజ్ అవ్వడానికి. అప్పటి వరకు డిశ్చార్జెస్ వస్తూ ఉంటాయి. సో ప్రతి సర్జరీ కాంప్లికేషన్ ఉంటుందన్నమాట. ఓకే. అది అడ్జస్ట్ అవ్వాలి, పేషెంట్ కౌన్సిలింగ్ చేసుకోవాలి, డిఫరెంట్ టెక్నిక్స్ చెప్తాం వాళ్ళకి, ఆ కాంప్లికేషన్స్ ఎలా అవాయిడ్ చేసుకోవాలి, ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉంటాయి. అప్పుడప్పుడు అనస్టమోసిస్ ఏదైతే జాయిన్ చేస్తామో అవి కొద్దిగా లీక్ అవుతుంటాయి. సో ఇట్స్ అ వాస్ట్ థింగ్. అగైన్ వీ మేనేజ్ ఎవ్రీథింగ్. సాధ్యమైనంత వరకు కాంప్లికేషన్స్ అవాయిడ్ చేస్తాం. ఎనీ కాంప్లికేషన్ వీ మేనేజ్. ఓకే. అంటే మీరు చెప్తుంటే షాక్ అనిపిస్తుంది. అంటే ఈ ప్లాస్టిక్ సర్జరీలో అంటే కొత్త టెక్నాలజీ పెరిగింది అనుకుంటా నాకు తెలిసి. చాలా పెరిగింది. సో అంటే మీరు చదువుకునేటప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ ఎంత పెరిగింది అనే దాన్ని అడిగితే మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనకి మెయిన్ ఏంటి అంటే టెక్నాలజీ అంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ సార్. మైక్రోస్కోప్స్ పెరిగాయి. ఇంతకుముందు రీకన్స్ట్రక్షన్ అంటే లూప్స్ మ్యాక్సిమం 10x మైక్రోస్కోప్. ఇప్పుడు మైక్రోస్కోప్ అడ్వాన్స్డ్గా వచ్చేసాయి, రోబోటిక్స్ కూడా వచ్చేస్తుంది.
రోబోటిక్స్ కూడా వచ్చేస్తుంది. సో రీకన్స్ట్రక్షన్ అన్నది ఫెయిల్యూర్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. Okay. సెకండ్ వచ్చేసి నాన్ కాస్మెటిక్ సర్జికల్ ప్రొసీజర్స్ లో ఎగ్జోజోమ్ కాన్సెప్ట్స్ వచ్చేసాయి, Okay. పిఆర్పి మంచి వచ్చేసాయి, లేజర్ మిషన్స్ ఇంకా చాలా బాగా వచ్చాయి, కొత్త డ్రగ్స్ వస్తున్నాయి, స్కార్ మేనేజ్మెంట్ కి కొత్త టెక్నిక్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సో ఓవరాల్ గా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెరిగాయి, ఓకే. టెక్నాలజీ ఆఫ్ సర్జికల్ సర్వీసెస్ పెరిగాయి. సో అంటే సర్జన్ కంఫర్ట్ పెరిగింది, ఓకే. ఎక్విప్మెంట్ యూసేజ్ మంచి, అంటే సర్జన్ కంఫర్ట్ ఎక్కువ ఇచ్చే ఎక్విప్మెంట్స్ పెరిగాయి. నాన్ సర్జికల్ టెక్నిక్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి. నేను ట్రైన్ అయినప్పటికి ఇప్పటికే చాలా రోజుకు కొత్తది వస్తుంటాయి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఈ వెజినోప్లాస్టీ అంటారు. అంటే వెజినోప్లాస్టీ అనేది అంటే ట్రాన్స్జెండర్స్గా మారే వాళ్ళను వెజినోప్లాస్టీ చేస్తారా, లేకుంటే నార్మల్గా ఫీమేల్స్కి కూడా వెజినోప్లాస్టీ చేస్తారా? లేదు సార్, యాక్చువల్గా మంచి క్వశ్చన్. యాక్చువల్గా వెజనోప్లాస్టీ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ వెజైనా. సో ఇది మీరు ట్రాన్స్జెండర్లో వాడుతున్నాం కాబట్టి చెప్తున్నాము, కానీ అప్పుడప్పుడు పుట్టుకతో చాలామంది సిండ్రోమ్స్తో పుడతారు. వెజైనల్ అట్రీషియా అంటాం. 13 ఏళ్ళు 14 ఏళ్ళు పిల్లలకి, వాళ్ళకి తెలియదు, పేరెంట్స్కి కూడా మెన్సెస్ రాదని తీసుకొస్తారు, గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు, మా అమ్మాయికి పీరియడ్స్ రావట్లేదు అంటారు. స్కాన్ చేస్తే ఆబ్సెంట్ వెజైనా లేకపోతే యూట్రస్ లేదని వస్తుంది. ఓకే. సో కాదు, యూట్రస్ లేకుండా కూడా పుడతారా? ఇప్పుడు వెజనల్ అట్రీషియా అంటాం సార్, యూజువల్లీ సిండ్రోమ్స్, ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ అంటాం. దాంట్లో ఏమవుతుంది అంటే డిఫరెంట్ లెవెల్స్, అప్పుడప్పుడు సర్విక్స్ లేకుండా, యూట్రస్ లేకుండా, వెజనా లేకుండా కూడా పుడుతుంటారు. వాళ్ళకి ఏంటంటే మనం వెజనా రీకన్స్ట్రక్ట్ చేయాలి. కాదు, ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతారు సార్? అంటే యూట్రస్ లేకుండా పుడతారు, వెజైనా లేకుండా పుడతారా? పుడతారు ఫీమేల్స్? అవును సార్, అవును, ఫీమేల్స్. దే ఆర్ జెనెటికల్లీ ఫీమేల్స్. 46XX జెనెటికల్ ఫీమేల్స్ విత్ సమ్ సిండ్రోమ్స్, అంటే ఆ జెనెటల్ ఆర్గాన్స్ అనామలీ అన్నమాట అది. ఓకే. వాళ్ళకు కూడా మనం వెజనోప్లాస్టీ చేస్తాం, వెజనాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు యుట్రస్ ఉంటుంది, ఈ వెజనల్ కెనాల్ క్లోజ్డ్ ఉంటుంది, ఓకే, వాళ్ళకి వెజనా రీకన్స్ట్రక్ట్ చేస్తాం, దాన్ని కూడా వెజనోప్లాస్టీ అంటాం. ఓన్లీ ట్రాన్స్జెండర్స్కే రీకన్స్ట్రక్షన్ కాదు. అదే ఇందాక మీకు చెప్పాను, కాస్మెటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఈ డిఫరెన్స్ ఉంటుంది. సో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, వాళ్ళు లేని వాడికి రీకన్స్ట్రక్షన్ చేసేది ఏదైనా కూడా రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. అదే ట్రాన్స్జెండర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి మేల్ ఉన్నదాన్ని ఫీమేల్ చేయాలి. సో ఒక పెల్విస్ క్యావిటీ క్రియేట్ చేసుకొని ఉన్న, మనం స్క్రోటమ్ ఉంటుంది కదా, స్క్రోటమ్ స్కిన్నే వెజనల్ క్యావిటీగా చేసుకుంటాం. ఓకే. దట్ ఈస్ కాల్డ్ పినైల్ ఇన్వర్షన్ టెక్నిక్. పినైల్ స్కిన్ని, స్క్రోటమ్ స్కిన్ని వెజైనాగా వాడుకుంటాం, అదొక మెథడ్. ఓకే సార్ మాకు అది వద్దు, మాకు ఒరిజినల్ వెజైనాలే కావాలి అనుకున్న, ఒరిజినల్ వెజైనా కంటిన్యూంటే కావాలి అనుకున్న వాళ్ళకి పేగు, సిగ్మాయిడ్ కోలాన్ అంటాం, కింద ఉంటుంది పేగు, పెద్ద పేగు. దాంట్లో సిగ్మాయిడ్ కోలానికి 3 భాగాలు ఉంటాయి, 3 పార్ట్స్ మనం డివైడ్ చేస్తాం. ఆ సెకండ్ పార్ట్ని కట్ చేసి పెల్విక్ అబ్డామినల్ సర్జరీ చేసి కింద తీసుకొచ్చి ఆ ట్యూబ్ లాగా చేసి దాన్ని వెజైనా చేస్తాం. ఓకే. దట్ ఈస్ కాల్డ్ సిగ్మాయిడ్ కోలాన్ వెజనోప్లాస్టీ. ఇంకొక మెథడ్ పెరిటోనియం, అంటే మనకి యూజువల్గా పేగులు అంతా కూడా ఒక థిన్ లేయర్తో కవర్ అయి ఉంటుంది, దాన్ని పెరిటోనియం అంటాం. ఈ పేగుని కోసి పెట్టడం ఎందుకని, ఆ పేగు ఉన్న పెరిటోనియం లేయర్స్తో కూడా ఇప్పుడు చేస్తున్నాం. ఐ హావ్ ఆల్రెడీ డన్ 3 to 5 కేసెస్ టిల్ డేట్. కానీ మీరు చెప్పిన దాంట్లో నాకైతే షాకింగ్ గురి చేసింది మాత్రం అంటే ఈ వెజైనా లేకుండా పుట్టడం, ఈ యూట్రస్ లేకుండా పుట్టడం అనేది. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే ఫీమేల్స్కి యూట్రస్ లేదంటే ఇంకా వాళ్ళు అసలు అంటే ఫీమేల్స్ కానట్టే కదా. అట్లా కాదు, అంటే మీకు అంటే దీని ఇది మళ్ళీ టాపిక్ ఆఫ్ డెవలప్మెంట్ అని అనామలి. ఓకే. ఇప్పుడు మనకి చెవు లేకుండా కూడా పుడతారు, అంత మాత్రాన వాడికి ఫేస్ లేదని కాదు కదా. సో అదొక ఆర్గాన్ బాడీలో, యుట్రస్ వెజైనా అన్నది ఒక పార్ట్, రిప్రొడక్టివ్ ఆర్గాన్. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక ఫీమేల్ కొత్త సృష్టిని, ఫీమేల్సే ఒక ఇంకో కొత్త సృష్టిని సృష్టిస్తారు వాళ్ళు. అవును అవును. సో ఆ పాట లేకుంటే ఎట్లా అనేది, అంటే యుట్రస్ లేకుంటే కష్టం కదా అనేది నా ఒపీనియన్. అంటే ఈ యుట్రస్ అంటే వేరే వాళ్ళ యుట్రస్ పెట్టొచ్చా? లేదు సార్, ఓకే. యుట్రస్ రీఇంప్లాంటేషన్ ఇప్పటివరకు లేదు, జరగలేదు. ఓకే. మీరు అన్నారు కదా అడ్వాన్సెస్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఏముండొచ్చు అని, ఏమో 5 ఏళ్ళలో అది కూడా చేయొచ్చు. ఓకే. వీ కెన్ గో ఇన్ టు దట్ స్టేజ్, రీఇంప్లాంటేషన్ చేయొచ్చు, చెప్పలేము. ఓకే. కానీ పాపం ఇట్లాంటి కేసెస్ ఏమైనా వచ్చినాయా యూట్రస్ లేకుండా? యూట్రస్ లేకుండా యాక్చువల్గా మీకు మంచి స్టోరీ చెప్తాను. పీపుల్ ఆర్ ఫ్రమ్ నియర్ మై హాస్పిటల్ ఓన్లీ. మ్యారేజ్ అయింది, అమ్మాయికి పీరియడ్స్ రావట్లేదు, కానీ ఎర్లీగా మ్యారేజ్ చేశారు, పట్టించుకోలేదు, ఇంట్లో కూడా పట్టించుకోలేదు. ఓకే. ఆ అమ్మాయికి 18 yearsకి మ్యారేజ్ చేశారు. ఆ అమ్మాయి బాబాయ్ అవుతాడు. ఓకే. హీ గాట్ డౌట్, ఏంది అసలు 5 years నుంచి పీరియడ్స్ లేవు, ఎవరు పట్టించుకోవట్లేదు ఏంది అని
గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తే దెర్ ఇస్ నో వెజైనా అండ్ దెర్ వాజ్ నో యూటరస్. సో someone told them to meet a plastic surgeon. They came to me. We did a vaginoplasty, vaginal reconstruction చేసాము. Now they are happy, married life. I don't say వాళ్ళకి పిల్లలు పుట్టకపోవచ్చు కానీ బట్ దే ఆర్ వెరీ హ్యాపీలీ మ్యారీడ్. ఐ హావ్ డన్ దీస్ సర్జరీస్, చాలా సర్జరీస్ చేశాను ఇట్లాంటివి. యూజువల్గా దాంట్లో ఎక్కువ MKHR సిండ్రోమే పేషెంట్స్ ఎక్కువ వస్తుంటారు, పుట్టుకతో వెజనా లేదు అని. చాలా కేసెస్ చేశాను, వెజనోప్లాస్టీస్ చాలా చేశాం ఇప్పటివరకు. అంటే ఈ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం అంటే మెచ్యూరిటీ తోటి మనం క్వశ్చన్స్ అడగాలి కాబట్టి అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి నేను అడుగుతున్నా. అంటే నాకు వచ్చే క్వశ్చన్ కాదు, చాలామందికి ఈ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి. అంటే మీరు వెజైనా లేదు అని అన్నారు, వెజైనా లేకుండా యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అదొకటి. అంటే ఇప్పుడు తనకు పెళ్లి చేసేంత వరకు పేరెంట్స్ చూడలేదా? అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అంటే యూరిన్ ప్రాబ్లం ఉంటుంది, యూరిన్ పోయకుండా ఉంటారు కదా వెజైనా లేకుంటే. సార్ ఒక బేసిక్ థింగ్ ఏంటంటే యూరిన్ పోసే రంధ్రం వేరు, వెజినా రంధ్రం వేరు. ఓకే, రెండు ఒక 1 సెంటీమీటర్ గ్యాప్లో ఉంటాయి. అందుకే మీకు వెజనోప్లాస్టీ అనేది ఎందుకు అంత క్రిటికల్ ప్రొసీజర్ అంటే మనము ఈ ట్రాన్స్జెండర్ సర్జరీస్ చేసేటప్పుడు కూడా యురెత్రా రీకన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్. ఆ యురెత్రాని కూడా రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఆలోచించండి, పెనిస్లో ఉండే యురెత్రాని మనం రీకన్స్ట్రక్ట్ చేసి వెజనా పైన వెళ్ళి తీసుకెళ్ళి పెట్టాలి. అదే ఫీమేల్ లాగున్న యురెత్రాని పెనిస్లోకి ఆ యురెత్రాని రీకన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇట్స్ సింగిల్ ఎంటిటీ అక్కడ. సో అన్నీ ఒకే చోటు ఉన్నట్టుంటాయి కానీ వేరే వేరే హోల్స్లో నుంచి వస్తుంటాయి అవి, అది వేరే వేరే రంధ్రాల నుంచి వస్తుంటాయి అవి. సో యూరిన్ పోసే కెనాల్ వేరు, వెజనల్ కెనాల్ వేరు. సో నేను చెప్పిన కేసు సినారియోలు ఏంటంటే నెగ్లెక్టెడ్ పేరెంట్స్ యూజువల్గా అలా ఉండరు. నేను చాలా కేసెస్ చేస్తాను కదా, 15 yearsకి అట్లా తీసుకొస్తుంటారు. సార్ మా అమ్మాయికి ఇంకా పీరియడ్ స్టార్ట్ కాలేదు, థైరాయిడ్ టెస్ట్ చేస్తారు, తర్వాత అన్నీ నార్మల్ ఉంటాయి, అల్ట్రాసౌండ్ స్కానింగ్లో బయటపడుతుంది. అంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లల్ని చూసుకోవాలి అసలు ఏంటి అనేది. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ అదే కదా, ఫ్యూచర్ సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు ఫేస్ మీద ఏదైనా ఉందంటే చూస్తాము, జెనిటల్ ఏరియా కదా, మనం ఎవరు పట్టించుకోరు, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు. సో కానీ ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా పేరెంట్స్ చెప్పడానికి ఏమన్నా అనుకుంటారు, అంటే సిగ్గు కానీ అవన్నీ ఉంటాయి. ఇట్లాంటివి ఉండకుండా పాపం పేరెంట్స్ కి షేర్ చేసుకుంటే కొంచెం బెటర్. ఎగ్జాక్ట్లీ నాకు వచ్చిన కేసెస్, నేను ఆపరేట్ చేసిన అన్ని కేసెస్ కూడా డిలేడ్ డయాగ్నోసిస్. ఓకే, ఎర్లీగా ఉంది కాదు. పీరియడ్ డేట్, మా ఇంట్లో పీరియడ్ స్టార్ట్ అయిపోయాయి, మా అమ్మాయికి ఇంకా పీరియడ్ స్టార్ట్ లేదని 1-2 yearsకి రియలైజ్ అయ్యి వచ్చిన వాళ్ళే ఎక్కువ. కానీ మీరు చెప్పిన ఇంతకుముందు కేసు అయితే వాళ్ళ పేరెంట్స్ బాగా నెగ్లెక్టెడ్ కేసు అది. ఎందుకంటే అసలు 5 years అంటే అసలు ఘోరంగా. అవును. సో పేరెంట్స్ అంటే మీరు ఒకసారి చూసుకోవాలి మీ పిల్లల్ని, ఎందుకంటే ఇది ఫ్యూచర్కి సంబంధించింది కాబట్టి, ఫ్యూచర్లో వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. సో ముందే మీ పిల్లలపైన ఒక కన్నేసి, అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే వాళ్ళతో మీరు క్లోజ్ ఉంటేనే వాళ్ళు షేర్ చేసుకోగలరు పేరెంట్స్ దగ్గర. చాలా స్టోరీస్ ఉంటాయి సార్, ఇలా రోజుకు ఒక స్టోరీ చూస్తూ ఉంటాం. ఓకే, ఎవ్రీ డే ఇట్స్ ఎ గుడ్ స్టోరీ టు లిజన్. విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. పేషెంట్ చాలా నేర్చుకుంటుంటాం మేము కూడా. అయితే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ మీరు చేస్తారు కదా, మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్. సో ఎన్ని అవర్స్ టైం పడుతుంది ఆ సర్జరీ? అగైన్ ఇట్ డిపెండ్స్ సార్. యూజువల్గా బాటమ్ సర్జరీస్ ఏదైనా కూడా విత్ ఎ టీమ్ ఆఫ్ 3 surgeons ఐఎమ్ టాకింగ్, విత్ ఎ టీమ్ ఆఫ్ 3 surgeons ఇట్ విల్ టేక్ 4 to 5 hours. ఓకే, టీమ్ ఆఫ్ 3 surgeons ఇట్ టేక్ 4 to 5 hours. అందులో 2 teams అప్రోచ్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు సిగ్మాయిడ్ కోలాన్ వెజనోప్లాస్టీ గురించి చెప్తే అబ్డామిన్లో 2 surgeons చేస్తుంటారు, బాటంలో 2 surgeons చేస్తారు. అందరు కలిసి చేసినా కూడా 4 to 5 hours ఈజీగా పడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తుంటే మాకు షాక్ అనిపిస్తుంది. నాకే కాదు మన వ్యూవర్స్కి కూడా షాక్ అవుతూ ఉంటారు, అంటే ఇవన్నీ మీరు మాట్లాడుతూ ఉంటే. అంటే మీరు ఎప్పుడైనా ఈ సర్జరీ కూడా ఉంటుందా అని షాక్ అయింది ఏదన్నా ఉందా? లేదు సార్, ఎప్పుడు లేదు. ఓకే, అంటే లెర్నింగ్ కదా, మనకి పుస్తకాల్లో చదువుకుంటుంటాం, అయ్యో ఇది చేయలేదని బాధపడిన సర్జరీలే ఉన్నాయి. అరే మనకి ఇంకా ఈ కేసు రాలేదే, ఇది ఇంకా చేయలేదే, చదివాం కానీ చూసాం కానీ మన చేతికి ఇంకా రాలేదని బాధపడినే ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటారు, దానిపైన ప్రాక్టీస్ చేయలేదని బాధపడ్డాం కానీ ఓయమ్మ ఇది ఉంటుందా అని అనుకోం. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే చాలా మంది పబ్లిక్ అంటే ఎట్లాంటి కాస్మెటిక్ ప్రొసీజర్లోకి అంటే ఇష్టపడతారు మీ దగ్గరకు వచ్చి? అంటే సార్ ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే ఎక్కువ జనాలు చేయించుకునేది, ఎక్కువ ప్రొసీజర్స్ అంతా లైపోసెక్షన్ బాగా నడుస్తుంది. ఓకే, అంటే పక్కగా అయిపోవాలి, ఇలా ఉన్న వాళ్ళు అబ్డామిన్ బొజ్జ తగ్గిపోవాలి, ఫ్యాట్ తీసేయాలి, ఇంకొద్దిగా వాడికి హెల్త్ కాన్షియస్ ఉండి జిమ్కి వెళ్ళేవాడు
ఆ మైండ్ సెట్ ఉంటే మాత్రం 6 ప్యాక్ డైరెక్ట్గా అడుగుతున్నారు. సార్ నాకు 6 ప్యాక్ కావాలి. రీల్స్ ఇవ జ్యూసెస్ వచ్చేసి అదేదో హై డెఫినేషన్ లైపోసెక్షన్ అంటే వాడు చెప్తాడు, మనకి పేషెంట్ చెప్తాడు. పేషెంట్ వచ్చి చెప్తాడు, సార్ ఈ రీల్ చూశాను, హై డెఫినేషన్ లైపోసెక్షన్ అంట, మీ దగ్గర ఉందా, మీరు చేస్తారా? కాదు, ఇప్పుడు మీరు 6 ప్యాక్ చేయగలరా? అంటే అదేం లేదు సార్. యాక్చువల్గా లైపోసెక్షన్ చేశాక మనకి ఒక లేయర్స్ ఉంటాయి ఇట్లా. రెక్టస్ మనకు అబ్డామిన్ మజిల్ లేయర్స్లో ఒక చోట ఇంటర్సెక్షన్స్ అంటాం. అంటే మనకు కర్టన్ కుడతారు కదా, మనకి షర్ట్ కుట్టాడు, ఇక్కడ జాయింట్ ఉంది, ఇక్కడ కాలర్ జాయింట్ ఉంది, అట్లనే అబ్డామిన్ లో కూడా ఆ లేయర్ అనమాట. దాన్ని మనం 6 ప్యాక్ అంటున్నాం. ఇప్పుడు నాకు అట్లా 6 ప్యాక్ మీరు చేయగలరు? రండి సార్. కాదు, నార్మల్ అడుగుతున్నా. ఇప్పుడే వెళ్ళి చేద్దాం. నా మీద మీరు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారా? చేసి మీకు ఇస్తాను సార్ 6 ప్యాక్. అప్పుడు మీరు ఇంటర్వ్యూ షర్ట్ లేకుండా చేయొచ్చు. కదా, ఎన్ని డేస్ ఉంటుంది అది ఒకవేళ? అది నో, ఇట్ ఈస్ అంటే పర్మనెంట్ అన్ను మీరు మెయింటైన్ చేస్తే ఇట్ ఇస్ లైఫ్ లాంగ్ ప్రొసీజర్. మీరు ఫ్యాట్ కొద్దిగా హెల్త్ కాన్షియస్ ఉండి మంచి డైట్ తీసుకుంటా మీరు మేనేజ్ చేసుకుంటే, యూ డూ గుడ్ ఎక్సర్సైజెస్, దట్ విల్ స్టే లాంగ్. చాలా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి. ఇట్స్ నెవర్ మా దగ్గరికి వెళ్ళి చేయించుకున్న వాళ్ళు ఎవరు రిపీటెడ్గా అయితే రాలేదు 3 yearsలో. టచ్అప్స్ అంటారు, అప్పుడప్పుడు ఇంకా బాగా ఫైన్ లైన్ చేయించుకోవాలని వచ్చే వాళ్ళే ఉంటారు. టచ్అప్స్ ఇప్పుడు మీరు చూసే హీరో. కాదు, ఈ 6 ప్యాక్ చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? కాస్ట్ చెప్పకూడదు సార్. కాస్ట్ చెప్పొద్దా? ఓకే. ఇట్ మీరు అడిగారు కదా, ఇట్ డిపెండ్స్ అపాన్ ఏరియా టు ఏరియా సార్. కాస్మెటిక్ సర్జరీ సిటీస్లో ఒక రేట్ ఉంటుంది, టౌన్స్లో ఒక రేట్ ఉంటుంది. సర్జన్ సరే, ఈ 6 ప్యాక్ గురించి మాట్లాడినాం కాబట్టి ఎవరైనా మనుషులు వచ్చి నాకు 6 ప్యాక్ కావాలని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లావు వ్యక్తులు చాలా మంది అడుగుతారు సార్. సరదాగానే అడిగేసి వెళ్తారు, నాకు కావాలి సార్ అని. అంటే దానికి బిఎంఐ అంటాం సార్, బాడీ మాస్ ఇండెక్స్ ఉంటే అందరికీ చేయలేం. ఓకే. ప్లస్ ఏంటి అంటే మనకి లైపోసెక్షన్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సార్. ఇంత ఫ్యాటే తీయాలి, ఎంత అంటే అంత తీయకూడదు. దెర్ ఇస్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్. సో పేషెంట్ని బట్టి చేస్తాం అనమాట. యూజువల్గా తనకి కంపల్సరీ కావాలి అంటే మల్టిపుల్ సిట్టింగ్స్. ఒక సిట్టింగ్లో కొంత 5 to 6 liters ఫ్యాట్ తీసాక మళ్ళీ సెకండ్ సిట్టింగ్ 1-2 monthsలో పెట్టుకొని విల్ రీడూ అండ్ వీ హ్యావ్ డన్ నెంబర్ ఆఫ్ కేసెస్ లైక్ దట్. ఓకే. సో నేను ఇప్పుడు మీకు ఒక టెస్ట్ పెడుతున్నా. అంటే ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళని మీరు గుర్తుపడతారా? బ్రహ్మాండంగా గుర్తుపడతారు. తెలిసిపోతుంది సార్. తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. ఓకే. అయితే నేను నా ఫేస్ పైన ప్లాస్టిక్ సర్జరీ నేను చేయించుకున్నా. ఓకే. సో అది ఏ ప్లేస్ ఎక్కడ చెప్పండి? మీ ఫేస్లోనా? ఓకే. ఐబ్రోస్ అయితే న్యాచురల్గానే ఉన్నాయి. ఐస్ ఐలిడ్ సర్జరీస్ అయితే ఏం అవ్వలేదు. నోస్ న్యాచురల్గానే ఉంది. లిప్స్ నార్మల్గానే ఉన్నాయి. జాలైన్ బాగానే ఉంది. బెడ్స్ నార్మల్గానే ఉన్నాయి. నాకెందుకో మీ ఫోర్హెడ్ లైన్ కొద్దిగా ఫ్రంట్కి వచ్చినట్టుంది సార్. ప్రాబబ్లీ యూ మైట్ హ్యావ్ ఆపరేటెడ్ ఫర్ ఎన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. చూడండి. ఇప్పుడు అది కూడా లేదు సార్. ఐ థింక్ యూ హ్యావ్ నాట్ అండర్గాన్ ఎనీ ప్లాస్టిక్ సర్జరీ టిల్ నౌ. అంటే మీరు గుర్తుపడతారా లేదా అని చెప్పేసి నేను క్వశ్చన్ అడిగిన అంతే. సో ఇప్పటివరకు నేను ఏది చేయించుకోలేదు. నార్మల్, ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్. సో అంటే ఏది ప్లాస్టిక్ సర్జరీ ఇప్పటివరకు నేను ఏది చేయించుకోలేదు. జస్ట్ నేను అడిగిన అంటే మీరు గుర్తుపడతారా అని. సో దీంట్లో మీరు పాస్ అయిపోయారు. ఒక ప్లాస్టిక్ సర్జరీలో పాస్ వేయాలని చెప్పేసి నేను నిర్ణయించిన చూడు, అది గ్రేట్. నేను చెప్పండి సార్. లక్కీ సార్, మీ చేతిలో పాస్ అయిపోయారు. కానీ యంగ్గా కనిపించాలంటే అసలు ఏం చేయాలి సార్? అంటే సార్ ట్రీట్మెంటే కాదు, యూ షుడ్ హ్యావ్ ఫ్రమ్ ద మెంటల్ ఆస్పెక్ట్స్. అంటే యాక్చువల్గా ఇక్కడ యాజ్ ఎ సర్జన్ కాకుండా యాజ్ ఏ మెడికల్ అడ్వైజర్ చెప్పాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ స్పిరిచువల్ మైండ్ సెట్. ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్. మెయిన్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఓకే. కోమార్బిడిటీస్ లేకుండా చూసుకోవాలి. కోమార్బిడిటీస్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఒకవేళ ఉన్నా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ గుడ్ డయట్. ఓకే. యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్లీ ప్రాపర్ డయట్, క్యాలరీ స్పెసిఫిక్ డయట్. మనకి ఇప్పుడు అది లేదు. పెట్టబడితే అది తింటున్నాము, ఏది పడితే అది తాగుతున్నాము, నడుస్తుంది. 3 ఎక్సర్సైజ్. ఓకే. సెడెంటరీ. ఈ 3 ప్లేస్ ఎ లాట్ ఆఫ్ రోల్. నెక్స్ట్ ఈజ్ సర్జరీ, ట్రీట్మెంట్, బొటాక్స్, ఫిల్లర్స్, టాబ్లెట్స్, ఎవ్రీథింగ్ లేటర్. సో ఫస్ట్ మీరు డైట్ మెయింటైన్ చేస్తే మీ బతుకు మంచిగా బతుకుతారు. లేదంటే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి డైరెక్ట్గా చెప్తారు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. మనసు ప్రశాంతంగా ఉండాలి సార్. సో ఇంకోటి సార్, అంటే వెనకాల బోర్డు కనిపిస్తుంది RR హాస్పిటల్స్. సో ఈ RR అయింది, RRR అన్న లేదు, RRR ఉంది.
సార్ యాక్చువల్లీ మై బ్రదర్ డాక్టర్ రియాజ్ ఈజ్ ఎ న్యూరో సర్జన్. నేను మా తమ్ముడు మేనేజ్ చేస్తాం సార్ ఈ హాస్పిటల్ని. బోత్ ఓన్ దిస్ హాస్పిటల్. ఓకే. సో ఒక ఆర్ అంటే రఫీ, ఇంకొక ఆర్ అంటే రియాజ్. వావ్, సూపర్. అండ్ లక్కీలీ మా ఇంట్లో అందరు ఆరే సార్. ఓకే. అమ్మ పేరు రజియా, నాన్న పేరు రసూల్. సో అలా కలిసి వచ్చింది, అందుకని ఆర్ఆర్ హాస్పిటల్ అని పెట్టేసి. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు మాట్లాడుతుంటే నేను విన్నా. సో ఏంటంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చెయ్యాలంటే, అంటే రీసెంట్గా నీట్ పేపర్ ఎట్లాగో లీక్ అయిపోయింది, పాపం పిల్లల జీవితాలని నాశనం చేయడం జరిగింది. ఎవరైతే హెల్త్ మినిస్టర్ ఎవరో ఆయననే, అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలంటే కొన్ని కోట్లు కావాలి. అట్లాంటిది జస్ట్ 40,000లో మీ ఎంబీబీఎస్ అయిపోయిందంట. మా ఎంబీబీఎస్ ఫీజు ఎంత సార్? ఇట్ ఈస్ హార్డ్లీ 37,000 35,000 ఫీజు ఉండే అంతే. అందరికేనా మీకా? గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ సీట్ ఐ వచ్చింది. స్టడీడ్ ఫ్రమ్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి. ఓకే. మా ఫీజు 35,000 ఉండే 5 yearsకి. 5 yearsకి 35,000. ఏ ఇయర్ సార్ ఇది? ఐ స్టడీడ్ ఇన్ 2000 ఎంబీబీఎస్. ఓకే. 2000 సంవత్సరంలో కూడా లక్షలలో ఉండే నాకు తెలిసి. 35,000 గవర్నమెంట్ కాలేజ్ ఫీజ్. మా పీజీ ఫీజు 60,000 ఉండే 3 సంవత్సరాలకి. ఎంసీహెచ్ 45,000 ఉండే ఫీజు 3 సంవత్సరాలకి. ఓకే. అంటే మీరు ఎంత కష్టపడి చదివితే అసలు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలి సార్? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అసలు? సార్ బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. మా ఎడ్యుకేషన్ అంతా నెల్లూరులో అయింది. తర్వాత ఎంబీబీఎస్ తిరుపతిలో చదువుకున్నాను. దెన్ ఐ డిడ్ మై డిఎన్బి జనరల్ సర్జరీ ఫ్రమ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్. తర్వాత జనరల్ సర్జరీ ప్రాక్టీస్ చేశాను. దెన్ ఐ డిడ్ మై ఎంసీహెచ్ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. తర్వాత అటు ఇటు అన్ని చోట ప్రాక్టీస్ చేశాను. అయితే నేను క్వశ్చన్ ఎందుకు అడిగినంటే, మీరు డాక్టరు, మీ బ్రదర్ డాక్టరు, మీ బ్రదర్ వాళ్ళ వైఫ్ డాక్టరు, ఓకే. సో మీ వైఫ్ డాక్టరు, సో ఇంతమంది డాక్టర్లు ఒక్క ఫ్యామిలీలో. ఎస్. అంటే ఎందుకు చదవాలనుకున్నారు అసలు? మీరు డాక్టర్స్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? నేను డాక్టర్ అవ్వాలనుకున్నది నాది కాదు సార్, మా అమ్మ కోరిక. ఓకే. ఐ వాజ్ గుడ్ ఇన్ మై మ్యాథమెటిక్స్. నేను డాక్టర్ అవ్వాలనుకున్నది నా కోరిక కాదు సార్. ఓకే. మా తమ్ముడు మాత్రం డాక్టర్ అవ్వాలనే అయ్యాడు. ఓకే. నేను మాత్రం ఇంజనీర్ అవుదాం అనుకున్నా. ఎందుకంటే స్కూల్లో మ్యాథ్స్ బాగా సో చేశాను. అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుండే, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాడు. సో ఇట్ వాజ్ మై మదర్స్ విష్. ఓకే. ఐ వాజ్ జాయిన్డ్ ఇన్ బైపీసీ అండ్ లక్కీగా సీట్ వచ్చింది. లక్కీగా కాదు, కష్టపడితేనే వచ్చింది. సో ఐ జాయిన్ మై ఎంబీబీఎస్. దట్స్ ఎ స్టోరీ. బేసికలీ బ్యాక్గ్రౌండ్ అంటే బిజినెస్ ఫ్యామిలీ, పేరెంట్స్ది మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్. ఎడ్యుకేషన్ అంటే మాదే ఫస్ట్ జనరేషన్. ఓకే. ఓకే. అక్క, నేను, తమ్ముడు. అక్క బేసికలీ షీఈ్ ఇన్ నౌ యునైటెడ్ స్టేట్స్, బయట ఉంది. షీ డిడ్ హర్ బీఫార్మసీ అండ్ ఎంటెక్ బయోటెక్నాలజీ. షీఈ్ వర్కింగ్ విత్ ఫైజర్ వ్యాక్సిన్స్ నౌ. ఓకే. I did my MCH plastic surgery. I and my brother did MCH neurosurgery. We both are running RR hospital. My brother's wife is Dr. Salma. She is a physician. My wife is Dr. Razia. అక్కడ కూడా ఆర్ ఉందండి. ఓకే. అదే. And she is a periodontist. ఓకే. So we 4 run this hospital. డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మాకు తెలియని విషయాలు ఎన్నో, అంటే నేను తెలుసుకున్న, అదేవిధంగా మన వ్యూవర్స్ కూడా చాలామందికి ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళకు కూడా, అంటే మీ ఇంటర్వ్యూ చాలామంది, అంటే మీలాంటి వాళ్ళని చాలామంది ఇంటర్వ్యూస్ చేయాలి. ఎందుకంటే చాలామంది అంటే మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా, చాలామంది లేట్ మెచ్యూర్ అవుతున్నారు, చాలామంది తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. అంటే ఇది కూడా ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందా సార్? ఫుడ్ సార్ మెయిన్. ఎండోక్రైనాలజీ, ఎండోక్రైన్ హార్మోన్స్, ఫుడ్ అంటే ఫ్యాట్ డైట్స్, ఇంప్రాపర్ డైట్స్. సో నేను ఇందాకే చెప్పా కదా, స్పిరిచువల్లీ వీ షుడ్ బి హెల్దీ, మెంటల్లీ హెల్తీ అండ్ ఫుడ్ వైజ్ కూడా హెల్దీ విత్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. ఈ 3 థింగ్స్ చాలా వరకు మిమ్మల్ని డాక్టర్ నుంచి దూరంగానే పెడతాయి. ఎందుకంటే అంటే ఏదైనా పెళ్లి చేసే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడండి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఆ తరాలు కనిపించాలంటే సో ఫస్ట్ ఇక్కడ భవిష్యత్తు ఉండాలి పిల్లలకి. సో చిన్నగా ఉన్నప్పుడే పేరెంట్స్ పిల్లల్ని చూసుకోవాలనేది నా ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోయాయి పిల్లల్లో. అంటే అర్థం కావట్లేదు ఎవరికి ఎలా వస్తున్నాయి, ఏమొస్తున్నాయో తెలియట్లేదు. చిన్నవి అనుకుని నెగ్లెక్ట్ చేస్తాం. అవును. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఏ నియర్ బై హెల్త్ ప్రొవైడర్. చిన్న ఇష్యూస్ వచ్చినా హెల్త్ ప్రొవైడర్ని కలవడం చాలా మంచిది ఈ రోజుల్లో. ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, పాపకు పీరియడ్స్ రావట్లేదంటే పేరెంట్స్ 2-3 years పట్టించుకోకపోవడం, అది తీరా చూస్తే కంజనెంటల్ అనామలీ కింద వెళ్ళడం, అంటే పుట్టినప్పటి నుంచి ఉంది ఆ పాపకి. సో ఆ చిన్నవి కూడా మనం మిస్ అయిపోతాం. ఆ మిస్ అయినప్పుడు అవర్
ప్రైస్ విల్ బి హెవీ ప్రైస్ పే చేయాల్సి అవును, వస్తుంది. అవును. సో ఎప్పుడు కూడా హెల్త్ ప్రొవైడర్ దగ్గరికి అవి ఇది చిన్నదే కదా, ఇది దగ్గే కదా, చిన్న జలుబే కదా, పట్టించుకోకుండా అట్లా ఉండకుండా నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేయొద్దు. అట్లని చెప్పి అన్నిటికీ భయపడమని కూడా చెప్పట్లేదు. యూ కీప్ కమింగ్ టు ఏ డాక్టర్. ఒక హెల్త్ ప్రొవైడర్ని, దగ్గర ఉన్న హెల్త్ ప్రొవైడర్ని పెట్టుకోండి, రెగ్యులర్గా మీట్ అవుతూ ఉండండి. ప్రతి చిన్న విషయాన్ని అసలు చెప్పండి, అరే ఇది ఏంది లేదు డాక్టర్తో అట్లా ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, సూసైడల్ టెండెన్సీస్ పెరుగుతున్నాయి. మెంటల్ ఇప్పుడు మీరు నాకు అడిగినట్టే ఏం చెప్పాలనుకుంటే డైట్, గైనకోమాస్టియా చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు పిల్లలు. మీరు అడిగారు కదా ఇంత ముందు, ప్లాస్టిక్ సర్జరీ లేకేసి ఎక్కువ. చిన్న చిన్న పిల్లలకి గైనకోమాస్టియా నేను ట్రైన్ అయ్యే టైంలో అంత ఎక్కువ లేదు, ఇప్పుడు ఎక్కువ అయిపోయాయి. బికాస్ అవర్ డైటరీ హ్యాబిట్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. సో మనం కేర్ తీసుకునే విధానం బట్టి మన డిసీజ్ ప్యాటర్న్ కూడా మారిపోతూ ఉంటుంది. సో మై సిన్సియర్ అడ్వైజ్ ఈస్ స్టే హెల్తీ, కీప్ ఎ గుడ్ మెంటల్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పౌసెస్ అండ్ చిల్డ్రన్, కీప్ ఏ గుడ్ హెల్త్ ప్రొవైడర్ నియర్ బై యూ. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.